సూరి నాగమ్మ గారు భగవాన్ శ్రీ రమణ మహర్షి సన్నిధిలో దాదాపు 10 సంవత్సరాలు ఉన్నారు ఆవిడ. ఆయన కరుణకు పాత్రులైన భక్తులలో సూరినాగమ్మ గారు ఒకరు. ఆమె 1945 నుండి 1950 వరకు రమణాశ్రమంలో జరిగిన విశేషాలను తమ అన్నగారికి లేఖలుగా వ్రాశారు. ఈ లేఖల్లో శ్రీవారి అమృతవాక్కులు సకల జీవరాశుల పట్ల వారి కరుణ తెలియజేస్తాయి. సందర్భానుసారంగా శ్రీ భగవాన్ తన చిన్ననాటి ముచ్చట్లు, అరుణాచలంపై నివసించిన కాలంలో జరిగిన విశేషాలు కూడా సెలవిచ్చేవారు. అలాగే అనేక పురాణ గాథలు కూడా వినిపించేవారు. ఇక సూరినాగమ్మ గారు ఆమె అన్నగారికి రాసిన లేఖల్లో మొదటిది. అన్నా, భగవాన్ సన్నిధిలో జరిగే మంచి విషయాలు, ఆయా సందర్భాల్లో భగవాన్ చెప్పే మాటలు ఎప్పటికప్పుడు జాబులుగా రాయమన్నావు. కానీ నాకు సాధ్యమవుతుందా? అయినా చూద్దామని ఈరోజే మొదలు పెడుతున్నా. భగవద్ అనుగ్రహం ఉంటే ఈ పని నెరవేరుతుందని నా నమ్మకం. మొన్న పూర్ణిమ నాడు ఇక్కడ దీపోత్సవం జయప్రదంగా జరిగింది. ఈరోజు ఉదయం అరుణాచలేశ్వరుడు గిరి ప్రదక్షిణం చేయడానికి పరివార సహితంగా భేరీ మృదంగాలతో బయలుదేరి మన ఆశ్రమం గేటు వద్దకి వచ్చేసరికి సర్వాధికారి అయిన నిరంజనానంద స్వాములు వచ్చి టెంకాయలు, కర్పూరం వగైరా కానుకలిచ్చి సత్కరించి నమస్కరిస్తే అక్కడ నిలిపిన ఆ ఈశ్వరునికు అర్చకులు హారతులెత్తారు. అదే సమయానికి భగవాన్ గోశాల పక్క నుంచి వెళ్తూ ఆ వైభవం చూసి పుస్తకాలయం పక్కన ఉన్న కుళాయి వద్ద తిన్నె మీద కూర్చున్నారు. ఈశ్వరుడికిచ్చిన హారతి పళ్ళెం ఆశ్రమ భక్తులు వారి సన్నిధికి తెస్తే విభూతి నుదుటన ధరిస్తూ అప్పకు పిల్లై అడక్కుం అంటే తండ్రికి బిడ్డ అణుకువ అని మెల్లగా అన్నారు భగవాన్ రమణుల వారు. ఆ మాటలు అనేటప్పుడు భక్తి పారవస్యం వల్ల శ్రీవారి కంఠం రుద్ధమైంది. అప్పటి ఆయన ముఖ విలాసం చూస్తే పూర్ణ భక్తియే జ్ఞానం అన్న పెద్దల వాక్యం రూఢమవుతుంది. భగవాన్ శివకుమారులు స్కందాంశ సంభూతులు అన్న గణపతి ముని వచనము దృఢపడుతోంది. శరీరధారులు అందరూ ఈశ్వరుని బిడ్డలే గనక మహాజ్ఞాని అయిన ఈశ్వరునకు అణిగి ఉండునని బోధిస్తున్నట్టు స్ఫురిస్తోంది. మహాత్ముల వాణి ఎంత అర్థవంతమైనదో చెప్పలేము. అన్నా, ఏదో నీవు రాయమంటావే గాని ఈ రమణీయ వాణిని నేను ఏమని రాయగలను? ఎంతని వినిపింపగలను? వాక్కులే రుక్కులై చెలగా అని ఈ మధ్య ఒక పాటలో రాశాను. గ్రహింపగల మేధా సంపన్నులు ఉండాలి గాని ఒక వాక్కనేలా చూపు, నడత, నడక, పడక, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సర్వం అర్థవంతమైనవే. నాకు ఇవన్నీ గ్రహింపగల సామర్థ్యం ఉన్నదా? భగవాన్ మీద భారం వేసి ఉడతా భక్తి అన్నట్టు ఏదో తోచింది రాస్తాను. ఇక సెలవు. నీ సోదరి. సూరి నాగమ్మ గారి 2వ లేఖ. రాసిన తేదీ 22/11/1945. అన్నా, ఋషికేశానంద అనే బెంగాలీ కాషాయంబరధారి నిన్ననే ఇక్కడికి వచ్చారు. ఈ ఉదయం దాదాపు 8:30 మొదలుకొని 11 గంటల వరకు భగవాన్ వారితో ఒకే విధంగా ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ఆ వాణి అమృతమయమైన అడ్డులేని గంగా ప్రవాహం. ఆ మహాప్రవాహాన్ని వర్ణిస్తూ కలం కదపడం నా చేతనవుతుందా? ఆ అమృతం భక్తి అనే దోసిలితో తృప్తి తీరా తాగవలసిందే గాని కాగితంలో పోసి కట్టగలమా? శ్రీవారికి చిన్నప్పుడు మధురలో మరణభయం కలిగినప్పుడు గోచరించిన అనుభవాన్ని గురించి చెబుతూ ఉంటే ఆ మూర్తిని చూడ్డానికి 2 కళ్ళు, ఆ మాటలు వినడానికి 2 చెవులు చాలలేదు. వినేవారి యోగ్యతను అనుసరించి చెప్పేవారి ఉత్సాహం హెచ్చుగా అవడం సహజమే కదా. ఆ స్వామి అడిగిన ప్రశ్నలకు భగవాన్ చెప్పిన ఒక్కొక్క మాట విపులంగా రాయవలసిందే. కానీ ప్రస్తుతం హాల్లో ఆడవాళ్ల స్థలం కొంచెం దూరంగా ఉండడం వల్ల, అందులోనూ నేను చివరగా కూర్చుని ఉండడం వల్ల నాకు సరిగ్గా వినపడలేదు. ఒక్కటి మాత్రం బాగా వినపడ్డది. అదేంటంటే, మరణానుభూతిలో సకలేంద్రియ సంచలనం అణగినా అహంస్ఫురణ తనంతట తానే తనలో ప్రకాశింపగా అదే నేను. కానీ ఈ జడ శరీరం నేను కాదనిపించింది. ఈ స్వస్ఫురణ ఎప్పుడూ చెడనిది, దేనికి చెందనిది.
తానుగా ప్రకాశించినది. ఈ శరీరం దహించినా ఇది చెడదు, కాబట్టి ఇదే నేను అని విస్పష్టంగా నాడే తెలుసుకుంటుని అని సెలవిచ్చారు. లోగడ ఇలాంటి ప్రసంగాలు ఎన్నో జరిగినవి. ఎన్నెన్ని రత్నాలు, ఎన్నెన్ని మాణిక్యాలు జారవిడిచానా అని ఇప్పుడు అనిపిస్తోంది. ఎన్నాళ్ళ నుంచో నీవు రాయమంటున్నా లక్ష్యపెట్టని ఈ సోదరి సోమరితనాన్ని మన్నిస్తావు కదూ. ఇక ఉంటాను, మళ్ళీ ఇంకో లేఖ రాస్తాను. సూరి నాగమ్మ గారి 3వ లేఖ. రాసిన తేదీ 23/11/1945. అన్నా, ఈ మధ్యాహ్నం భక్తులందరితో పాటు విశ్వనాథులు సమీపంలో ఉండగా వారితో మాట్లాడుతూ ఏ కారణం వల్ల జ్ఞాపకం వచ్చిందో గాని ఒక వృద్ధ వితంతువు గురించి భగవాన్ ఇలా అన్నారు. ఆ ఇల్లాలు నాకు కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా నైవేద్యానికని వండిన భక్ష్యాలు కొన్నిటిని పొట్లం కట్టి, నాయనా ఇవి జాగ్రత్తగా దాచుకొని తోవలో తిను అని ప్రేమతో ఇచ్చింది. నాయనా ఇలా ఇక్కడున్నావా, బంగారం వంటి శరీరమే, గుడ్డైనా కప్పుకోవే అనేది అని ఆమె ప్రేమను గురించిన మాటలు చెబుతూ ప్రేమపూరితమైన హృదయులైనారు భగవాన్. ఆమె కీలూరు అగ్రహారంలో భగవాన్లకి అన్నం పెట్టి ఆదరించిన ముత్తుకృష్ణ భాగవతార్ చెల్లెలని తర్వాత తెలిసింది మాకు. ఆ దృశ్యం చూస్తే జ్ఞానుల హృదయం వెన్నవంటిదని, పూర్ణ ప్రేమయే జ్ఞానమని అనడి పెద్దల వాక్యం జ్ఞాపకం వచ్చింది. ఆ మధ్య భగవాన్ అరుణాచల పురాణంలో గౌతములు అమ్మను స్తుతించే ఘట్టం చదువుతూ అశ్రుపూరిత నేత్రాలతో మాట రాక పుస్తకం అవతల పెట్టి మౌనం వహించారు. ప్రేమపూరితమైన సంఘటనలు జరిగినా, భక్తి ప్రధానమైన ఘట్టాలు చదివినా భగవంతులు ఇట్లా ప్రేమరసభరితులు కావడం సాధారణంగా చూస్తూ ఉంటాం. చూడగా ప్రేమ, భక్తి, జ్ఞాన రూపాంతరాలన్న భావం దృఢపడుతున్నది. అన్నా, దాదాపు ఒక వారం కిందట హిందూ సుందరి అనే పత్రికలో పాచికలు అనే కథ వచ్చింది. అది స్కాంద పురాణాంతర్గతమట. ఒకప్పుడు నారదుడి కలహప్రియత్వానికి పార్వతీ పరమేశ్వరులు కూడా గురయ్యారట. లక్ష్మీ విష్ణువులే పాచికలాడతారు కదా, మరి మీరెందుకు ఆడరు అని నారదుడు ఈశ్వరుణ్ణి పార్వతీదేవిని అడగ్గా పార్వతీదేవి ఉత్సాహపడి తొందరపెట్టి పరమేశ్వరుడితో పాచికలాడిందట. ఆ పాచికలాటలో పరమేశ్వరుడు ఓడిపోయాడట. పార్వతి గర్వించి పరమేశ్వరుణ్ణి ధిక్కరించి గేలి చేసిందట. భగవానులది చదివి భక్తిపూరిత హృదయులై ఈ కథ చదివారా అని నన్ను అడిగారు. చదివాను అని నేను చెప్పగానే సంక్రాంతికి ఇక్కడ జరిగే తిరువూడల్ ఉత్సవం కూడా ఉమామహేశుల కలహాన్ని గురించిన కాండయే అని చెప్పారు. ఈ తిరువూడల్ ఉత్సవంలో ఉమామహేశుల కలహానికి కారణం దేవిని తిరస్కరించి తన్నే భుజించిన భృంగికి పరమేశ్వరుడు మోక్షం ఇవ్వడమే. అలిగిన దేవి సూర్యాస్తమయం వేళకంతా ఆలయంలో దూరి తలుపులు బిగించుకుంటే ఈశ్వరుడు తానొక్కడే గిరి ప్రదక్షిణం చేస్తాడట. ఆ ఉత్సవం ఆశ్రమం దగ్గర వచ్చేటప్పటికి అర్ధరాత్రి అవుతుంది. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడం, ఉన్నాముల తీర్థం దాటిన తర్వాత దొంగల దోపు ఇత్యాదులన్నీ జరుగుతాయి. ఈ కథలన్నీ ఆయా సందర్భాల్లో భగవాన్ సెలవిస్తూ భక్తిపూరితులు అవుతారు. అరుణాచలేశునికి ఏటేటా కళ్యాణోత్సవం జరుగుతుంది కదూ. ఆ రోజుల్లో ఎవరైనా భగవాన్ సన్నిధిలో ఆ ప్రసంగం తెస్తే వారు హర్షంతో అప్పకి అమ్మకి కళ్యాణం అనటం కద్దు. మహాత్ముల చరిత్రలు అతి విచిత్రం కదా. ఎప్పటికప్పుడు ఏ రసానికి ఆ రసం మొహంలో తాండవింపజేస్తారు. అన్ని రసాలు ఏకం చేసే అఖండ విజ్ఞాన రసమే రూపం ధరించినప్పుడు ఇక చెప్పవలసింది ఏముంటుంది అన్నా. ఇక సెలవు. మళ్ళీ మరో ఉత్తరం రాస్తాను. సూరి నాగమ్మ గారి 4వ లేఖ. రాసిన తేదీ 24/11/1945. అన్నా, భగవంతులు అప్పకి అమ్మకి కళ్యాణం అంటూ ఉంటారని నిన్న రాశాను కదా. అదే కాదు, గృహస్థ భక్తులంతా బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసి నూతన దంపతుల చేత నమస్కారం చేయిస్తే మందహాస వదనంతో కృపాకటాక్ష వీక్షణములతోనే వారిని ఆశీర్వదించి ఆ పెళ్లి కబుర్లన్నీ వినోదంగా వింటూ ఉంటారు.
అప్పటి వారి ముఖవైఖరి చూస్తే చిన్ననాడు మనం చేసిన బొమ్మల పెళ్ళిళ్ళు చూసి మన పెద్దవాళ్ళు ఆనందించారే అలాగే ఉంటుంది. ఆ మధ్య ప్రభావతి అని ఒక అమ్మాయికి పెళ్ళి అయింది. ఆమె దేవాస్ సంస్థానాధీశుల కుమార్తె. సంవత్సరం దాటిందనుకుంటాను. పెళ్లికి పూర్వం 2 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటోంది. ఆమె మహారాష్ట్ర యువతి, రూపవతి, విద్యావతి. తను భక్తిలో మీరాబాయిలా ఉండాలని ఆడుతూ పాడుతూ పెళ్ళే వద్దని కాషాయం కడతానని శ్రీవారి వద్ద ఏదేదో మారం చేస్తూ ఉండేది. భగవాన్లకి తెలుసు పెళ్ళైతే కానీ ఈ చిలిపితనం వదలదని. చివరికి ఎలాగో పెళ్ళయింది. వెంటనే బంధు సహితంగా వధూవరులిద్దరూ నూతన వస్త్రాలతో వచ్చి ఫలపుష్పాదులిచ్చి భగవంతుడికి నమస్కరించారు. 2-3 నాళ్ళు ఇక్కడుండి అత్తవారింటికి కొత్త కాపురానికి అనుమతి పొంది వెళ్ళాలని భర్తతో సహా ఉదయం 8 గంటలకి వచ్చింది. భగవాన్ సోఫా మీద ఉడతలు పాకుతున్నాయి. హాలు వెలుపల నెమళ్ళు తిరుగుతున్నాయి. ఎక్కువ జనం లేరు. ప్రశాంతంగా ఉంది హాల్లో. భయభక్తులతో నమస్కరించి వెళ్ళి వస్తానని చెప్పి వాకిట్లో ఒదిగి నించున్నాడు ఆ యువకుడు. క్రింది చూపులు సిగ్గు దొంతరులు కాగా అశ్రుపూరిత నయనాలతో అనుజ్ఞ కొరకు నిరీక్షిస్తూ నిల్చున్న ఆ బిడ్డను చూస్తే కణ్వాశ్రమం విడవలేక కష్టపడుతున్న శకుంతలని తలపించింది. సెలవు చిహ్నంగా తలూపిన భగవాన్లను చూసి ప్రణమిల్లి ఆ బిడ్డ గడప దాటగానే నాతో భాగవతంలోని కృష్ణావతార ఘట్టం సుందరేశ అయ్యర్ చేత నిన్ననే రాయించుకుంది అన్నారు భగవాన్. ఈసారి వచ్చేటప్పుడు బిడ్డనెత్తుకుని రాగలదు అన్నా నేను సంతోషంతో. ఇంతలో ఆమె హాలుకు ప్రదక్షిణం చేస్తూ కోకిల కంఠమెత్తి కరుణారసపూరితంగా పాడనారంభించింది. భగవాన్ పులకితులై వింటివా ముకుందమాలాస్తవం అన్నారు. సాక్షాత్తు కన్వఋషి వలె నా కళ్ళు నీళ్లతో నిండినవి. బయటికి వచ్చి పునఃప్రణామం చేసే ఆ అమ్మాయిని ఆశీర్వాదపూర్వకంగా ఆశ్వాసించి సాగనింపి హాల్లోకి వచ్చాను. అప్పుడు పురాణాల్లో చదివిన గాథలన్నీ ప్రత్యక్ష గోచరం అవుతున్నవి. నీకు రాద్దామనుకున్నాను, అతిశయోక్తిగా భావిస్తావేమోనని రాయలేదు. సరే అన్నా, ఇక ఉంటాను. మళ్ళీ లేఖ రాస్తాను. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 25/11/1945. అన్నా, స్కందాశ్రమంలో విందారగించే నిమిత్తం భగవాన్ భక్తులతో సహా వెళ్ళడానికి నిశ్చయించిన ముహూర్తం రేపే. అందువల్ల నేడు ఆశ్రమవాసులందరూ ప్రయాణ సన్నాహంతో హడావిడిగా ఉన్నారు. భగవాన్ మాత్రం ఏ తొందర లేకుండా గంభీరంగా కూర్చొని ఉన్నారు. అంతా కలిసి కదలమంటే కదలవచ్చు, లేదంటే మానవచ్చు. వారికి మూటలు కట్టాలా, ముల్లెగట్టాలా? కమండలం, కర్ర, కౌపీనం, పైతుండు ఇవే కదా ఆయన పరికరాలు. తలుచుకున్నంత మాత్రాన తయారవుతారు. కౌపీనం వంతః ఖలు భాగ్యవంతః అని ఆదిశంకరాచార్యులు వర్ణించింది ఇలాంటి మహానుభావులనే. ఈ ఆశ్రమం, ఈ కార్యక్రమం, ఈ భక్తులు, ఈ బాదరబందీ అంతా పరుల కొరకు నటనామాత్రంగా జరుగుతున్నవే కానీ వారికి ఏం కావాలి నిజంగా? కరుణామయులు కనుక మన అందరి కోసం కట్టుబడినట్టు ఉన్నారే కానీ లేకుంటే సంకల్ప మాత్రాన సప్త సముద్రాలు దాటిపోలేరా స్వేచ్ఛగా? ఇలా ఉండడం మన భాగ్యం సుమా. రేపటి సమాచారం మళ్ళీ రాస్తాలే. కానీ నువ్వు రావన్న మాటేగా. సూరి నాగమ్మ గారి లేఖ. రాసిన తేదీ 26/11/1945. అన్నా, నేటి ఉషక్కాల వేదపారాయణ నేను వినడానికి వెళ్ళేసరికి ఆశ్రమంలో అంతా గడబిడగా ఉన్నారు. వండేవారు, వార్చేవారు, పురమాయించేవారు. పాకశాల అంతా పలువిధ సంభరాలతో నిండి చిత్రశాలగా ఉంది. పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, ఉప్పొంగలి, వడలు, వరుగులు, పూరి, కూటు, ఇంకా ఎన్నెన్నో. గంపలకెత్తను, కొండకు పంపను సరిపోతోంది. సర్వాధికారి నిరంజనానంద స్వాములు రాత్రి అంతా నిద్రపోయినట్టు లేదు. శ్రమ అంతా వారిదే సుమా. పూర్వం శ్రీకృష్ణుడు గొల్లలు ఏటేటా చేసే ఇంద్రయాగం మాన్పించి గోవర్ధనగిరికే పూజా నైవేద్యాలు అర్పించాలని నియోగించాడట. ఈ కొండకెక్కే గంపలు చూస్తే
కార్తీక మాసంలో వన సమారాధనలో చేసే పూజకు ఉసిరికకు బదులు అరుణాచలానికే నివేదన చేస్తున్నట్టు అనిపించింది. వేద పారాయణానంతరం భగవాన్ స్నానం పలహారం ముగించుకొని నందికి సరివచ్చు రంగస్వామి వెంటరాగా శివుని వలె కదిలి ఉదయార్క కిరణములు బారులు సాగి దారిచూప అరుణగిరికి నారోహించి సొంత ఇంటికి వెళ్ళినట్లుగా స్కందాశ్రమానికి వెళ్ళారు. శ్రీవారికి ఒత్తిడి కాకుండా సుంత నిదానించి ఆవల గుంపులు గుంపులుగా భక్తులందరూ స్కందాశ్రమం చేరుకున్నారు. శ్రీవారి సోదరి అలివేలు అత్త, నేను మరికొందరు స్త్రీలతో కొంచెం ఆలస్యంగా వెళ్ళాం. మేం వెళ్ళేసరికి భగవాన్ భక్తులచే పరివేష్టింపబడి కట్టడం ముందు చెట్ల నీడన సుఖాసీనులై ఉన్నారు. ఆహా, ఋష్యాశ్రమం అంటే ఇది కదా అనిపించిందన్న. హరివంశంలో చెప్పినట్టు స్వయం ఈశ్వరులిచ్చు సంధ్యార్ఘజల బిందుజాలములు, ఋషికుమారుల సామగానములు మొదలైనవి ప్రత్యక్ష గోచరం కాకున్నా సెలయేటి తుంపరులే సంధ్యార్ఘజల బిందువులుగా కలకలారావం చేసే పక్షుల కుజితాలే సామగానంగా బద్రికాశ్రమం వలనే స్కందాశ్రమం కనువిందు చేసింది. ఎందరో సాధకులు సన్యాసులే కాక పుదుచ్చేరి నుంచి, మద్రాసు నుంచి, విల్లుపురం నుంచి, ఇంకా ఎక్కడి నుంచో లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, చిత్రలేఖకులు, పత్రికా విలేకరులు, కవులు, గాయకులు ఎందరో వచ్చారు. స్త్రీలు, బాలురు, వృద్ధులు, వీరు వారనేలా అందరూ హెచ్చు తగ్గులను విచారింపక నేలపై ఆసీనులై స్వామిని పర్యవేష్టించి అనిమిష లోచనులై శ్రీవారిని అవలోకిస్తూ కూర్చున్నారు. అనేక ధాతు సముదాయంతో కూడిన అరుణాచలమే రత్నసింహాసనంగా, ఆకాశ వీధిని ఆవరించిన మేఘమే శ్వేతఛత్రంగా, అట విస్తరించిన బహుశాఖ సమన్విత వృక్ష సముదాయమే వింజామరులుగా, మహాసామ్రాజ్యాభిషిక్తుని వలె ఉన్న ఆ యోగ సామ్రాట్కు ప్రకృతి కాంత నీరెండచే నివాళులిచ్చింది. అన్నా, ఆ దృశ్యము ఏమని రాయగలను? ఆ మహాత్ముని ప్రశాంత గంభీర నిరతిశయ దృగ్విలోకముల కాంతి దశ దిశలా ఆవరించింది. ఆ మందహాసం శరత్చంద్రికలు విరజిమ్మింది. ఆ వాక్కు అమృతం వర్షించింది. అట్లే మైమరిచి కొంతసేపు కూర్చున్నాము. ఫోటోగ్రాఫర్లు వారి పని వారు చూసుకుంటున్నారు. 9:30 కవతల యథాప్రకారం మళ్ళీ మహారాజ దర్బారుల పోస్టు, పేపర్లు వగైరా కార్యక్రమం అంతా కింద ఆశ్రమంలో వలనే నడిచింది. ఆ తర్వాత మబ్బులు అధికమై గాలి విసరడం చేత శిష్యులు ఒక తెల్లని శాలువ కప్పుకోవడానికి ఇచ్చారు. ముఖం మాత్రమే కనపడేటట్టుగా తలా ఒళ్ళు అంతా కప్పుకొని భగవాన్ కూర్చుంటే మా అవ్వ అళగమ్మ అపరరూపమా అన్నట్టు తోచింది మాకు. అత్త నేను ఆ మాటే అనుకున్నాం. ఆ దృశ్యం ఫోటో కూడా తీశారు. మరికొంతసేపు శ్రీవారు గురోస్తు మౌనం వ్యాఖ్యానం అన్నట్టు మౌనబోధ చేశారు. చిన్న సంశయాహ కావటానికి తగిన పుణ్యాత్ములుందురులే. భక్త సహోదరులు స్వామికి విడిగా భోజనం పెట్టాలని చూశారు కానీ ఆయన ఒప్పుకుంటారా? తమ ఆసనం దగ్గరే టేబుల్ వేయించుకొని అందరితో పాటు విందారగించారు. భోజనానంతరం విశ్రాంతి నిమిత్తం కటకటాలున్న ముందరి వసారా కట్టడంలోకి ఆసనం మార్చారు. 10 నిమిషాలు కొంచెం దూరంగా ఉన్నా క్రమక్రమంగా అందరూ భగవాన్ చుట్టూ చేరారు. అమ్మ వచ్చిన సమాచారం, స్కందాశ్రమ నిర్మాణం, నీటి వసతి, వంట సామాగ్రి రావడం, కోతుల రాజ్యం, నెమళ్ల నృత్యం, పాముల చెలిమి, చిరుతల కలిమి ఇత్యాది తమ గిరి జీవితం గురించి వినోదంగా కథలు కథలుగా భగవాన్ చెబుతూ ఉంటే శ్రీవారి పాదాలకి ఎదురుగా ఉన్న కిటికీలో నుంచి చూస్తూ పక్కన చిన్న గదిలో నేను, అత్త, మరికొందరు స్త్రీలతో కూర్చున్నాం. ఆ ప్రసంగ సమయంలో నూతనాగతులకు నాగనార్య కవి శ్రీవారి దృష్టి గోచరులొకటిచే ఎప్పుడొచ్చావు అని వారిని చూసి ప్రశ్నించారు. నా వంక చూసి అదిగో వారొచ్చారు అని చెప్పారు భగవాన్. చూశాను అని చెప్పాను నేను. ఆ వెంటనే ఏదో స్ఫురించినట్టు తేజసహితమైన దృష్టిని ఇటు ప్రసరింపజేసి అక్కడే అమ్మ నిర్యాణమైనది. ఆ బయటనే ఆమెను కూర్చోబెట్టాము. అప్పటికి ఆమె మొహంలో మరణచిహ్నం కానరాలేదు. సమాధినిష్ట వలె దివ్య తేజస్సు తాండవమాడుతూ ఉన్నది. అక్కడే మీరున్న చోటనే అన్న ఆ మహాత్ముని వాణి వేణువు వల్లే నా చెవుల్లో ధ్వనించింది. కనదగిన చోట నిలిచి వినదగిన మాట వింటిని. నేడెంత సుదినం. కపిలుడు దేవహూతికి తత్వోపదేశం ఉనర్చి తరింపజేశాడు. ధ్రువుడు
సునీతిని మోక్షపదగామిని చేశాడు. శంకరులు తమ జననికి శక్తిలోక పద ప్రాప్తిని అనుగ్రహించారు. మరి శ్రీ రమణులో మాతృదేవతకు అక్షయమోక్ష సామ్రాజ్యం ఇచ్చుటే కాక గౌరవ చిహ్నముగా ఆమె సమాధిపై శ్రీ మాతృభూతేశ్వర లింగమును ప్రతిష్ఠింపజేసి ఇహమందు ఆమె కీర్తిని చిరస్థాయిగా ఉనర్చారు. అమ్మ మాట శ్రీవారి నోట వినేసరికి నాకు ఆనందం కలిగి కళ్ళనీళ్లు కమ్మినవి. అమ్మ మాట అమ్మాయితో చెప్పారన్నమాట నా తండ్రికెంత దయో అనిపించింది నాకు. మహాత్ములెప్పుడూ అబలలను ఆదరిస్తారు. వారి దృష్టికి స్త్రీ మాతృస్వరూపిణి, ప్రేమమయి. అమ్మ రాకముందు ఆశ్రమంలో వంటయే లేదట. అమ్మ వచ్చి భక్తులందరికీ సుష్టిగా భోజనం పెట్టింది. ఆమె స్థాపించిన అగ్నిహోత్రుడే నేడు ఆశ్రమంలో పచన కార్యం నెరవేరుస్తూ వేల కొలది భక్తులకు కుక్షి నింపుతున్నాడు. పూజ్యురాలకు ఆ తల్లి చిత్రపటం ఇక్కడున్నదేమోనని వెనుదిరిగి చూశాను. లేకుండుట చేత విచారించాను. స్త్రీజాతికి వన తెచ్చిన మాత మేము ధన్యులం అని మనస్సునందే నమస్కరించాను. ఇంతలో రకరకాల ఫలహారాలు వచ్చినవి. సాయంత్రం 4 దాటింది. పూరి కూటు తిని దారి పట్టాం. ఒకరి వెనక ఒకరుగా అందరినీ సాగనంపి అనుచర సమేతంగా అరుణకిరణుడు అపరగిరికి చేరే సమయానికి అరుణగిరి సింహపీఠావతరణం చేసి అల్లనల్లన భగవానులు ఆశ్రమం చేరుకున్నారు. యథాప్రకారం వేదపారాయణాది కార్యాలు నిర్వహించబడినవి. ఇక ఉంటానన్నా, మళ్ళీ వీలు చూసుకొని మరో లేఖ రాస్తాను. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 27/11/1945. అన్నా, నిన్నటి జాబంతా నేడు విప్పి చూశాను. స్కందాశ్రమ గమనం చాలా ఆనందంగానే ఉంది. కానీ బాగా ఆలోచిస్తే ఒక సంగతి జ్ఞాపకం వస్తుంది. అదేంటంటే, కడుపాకలిని తీర్చి కడద్రోయునమ్మ, కడతేరు మార్గంబు గణనీయడమ్మ, అంటియునంటక అలరునోయమ్మ, అట్టి మార్గము చూపి అరయరాడమ్మ అని విన్నకోట వెంకటరత్నం ఒక పాటలో రాశారు. ఆ మాట నిజమైందని తోస్తున్నది. స్కందాశ్రమంలో ఉన్నంతసేపు ఏవో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి కడుపు నిండా భోజనం పెట్టి కదిలి పొండన్నారు. చూసావా, దీనికే మైమరిచి ఉబ్బి తబ్బిబ్బవుతున్నాం. అసలు ధనం, అమృతమయమైన నిక్షేపం ఆ అరుణాచలంలో ఎక్కడో దాచిపెట్టారన్నా. ఆ నిధిని వెతికి కనుక్కోకుండా పులిహోర పెరుగన్నం పెట్టి మత్తు చల్లినట్టు మరిపించారు. ఒక్కళ్ళైనా నోరెత్తి ఆ మాట అడగాల? అయితే లోపం మాదేలే. ఇది కాదయ్యా మాకు ఇయ్యవలసింది. ఏకరసమగు ఓగిరం వేరే ఉంది. అది కావాలని అడిగితేగా. అడగంది అమ్మైనా పెట్టదంటారు. ఏదో కావాలని సనగడమే కానీ బాగా ఆకలై ఆర్తితో అడిగితే అమృతమయమైన విజ్ఞానాహారం ఆరగింపు చెయ్యడా అందరికీ? కరుణాపూర్ణ సుధాబ్ది కదా. అడగడం చేతకాలే నాకు. వారిదేం పోయింది? సొంత ఇంట్లోలాగా అరుణాచలంలో తమ నిక్షేపం గుప్తంగా దాచుకున్నారు. ఎంత చిత్రం అనుకున్నావు మహాత్ముల లీలలు. సదా కిటికీలలో నుంచి చూస్తూనే ఉంటారా నిక్షేపాన్ని. కనురెప్పపాటు కాలమైన మరవరు సుమా. నాలాంటి వాళ్ళకి ఆ నిక్షేపాన్ని కనిపెట్టడం సాధ్యమా? ఆ అర్హత సంపాదించుకుంటే ఎప్పటికైనా వారే ఇస్తారేమో. అదే సంపాదించాలి మనం. పాత్రనెరిగి దానం, క్షేత్రమెరిగి విత్తనం అన్నారు పెద్దలు. ఇలాంటి మహాదాత గురువుగా లభించి కూడా ఆ నిక్షేపాన్ని పొందలేకుండా ఉన్నాం. ఎందువల్ల అంటావు? నాకైతే ఆ అర్హత ఇంకా సంపాదించలేదు అనిపిస్తుంది. నిజమేనా అన్నా? వీలు చూసుకొని ఇంకో ఉత్తరం మళ్ళీ రాస్తాను. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 28/11/1945. అన్నా, గత సెప్టెంబరు అక్టోబరు ప్రాంతాల్లో భగవానులకు కాళ్ళ నొప్పులు అధికంగా ఉండడం వల్ల తైలం రుద్ది కాళ్ళు ఒత్తేవారు సేవకులు. మిగతా చొరవగల భక్తులంతా అరగంట చొప్పున వంతులు వేసుకొని కాళ్ళు ఒత్తడం ప్రారంభించారు. సేవకులని సహితం రండి పొండి అనే తప్ప రా పో అని పిలవడానికే ఇష్టపడరు భగవాన్లు. ఖండించి వలదనుట వారి పని కాదు. అందుకే చలోక్తిగా
మీరంతా కాస్త ఆగండయ్యా, నేను కాసేపు ఈ కాళ్ళు ఒత్తుతాను, నాకు ఆ మాత్రం పుణ్యం రావద్దా అని వారి చేతులు తొలగించి తామే కాళ్ళు ఒత్తుకోవడం ప్రారంభించారు. నాకు చాలా విచిత్రంగా ఉండడమే కాకుండా ఏ నరాల్లోనైనా శ్రీవారి పాదాలనంటి నమస్కరిద్దామని కోరిక ఉంటే దీంతో పూర్తిగా నశించిపోయింది. శ్రీవారి మాటలే చిత్రంగా ఉంటాయి. ఆ పుణ్యం కొంచెము వారికి కావాలట. రవ్వంత సూక్ష్మత గల వారికి ఇంతకంటే హెచ్చరిక ఏం కావాలి? ఆ రోజుల్లోనే ఇక్కడ నివాసంగా ఉంటున్న రిటైర్డ్ జడ్జి ప్రతాపరాయ దేశాయి అనేవారు భగవానుని సమీపించి, స్వామి, నాకు కూడా గురుపాద సేవలో భాగమియ్యండి అన్నారు. దానికి రమణుల వారు అన్నారు, ఓహో సరిసరి, ఆత్మావై గురువు అన్నారు. ఆత్మసేవ చేసుకుంటే గురుసేవ చేసినట్టే. 70 ఏళ్ళు దాటినవి, మీరా నాకు సేవ చేసేది? చాలు చాలు, ఇకనైనా ఆత్మసేవ చేసుకోండి, పలక్కుండా ఊరికే ఉంటే అంతే చాలు అన్నారు భగవాన్. సరిగ్గా విచారిస్తే ఇంతకన్నా ఉపదేశం ఏముంటుంది? పలక్కుండా ఊరికే ఉంటే చాలుట. అలా ఉండడం భగవానునికే సహజం, కానీ మనకు సాధ్యమా? ఎంత తప్పించినా ఆ స్థితి రాలేదే. శ్రీవారి కరుణ మీద ఆధారపడడం కంటే మనం చేయగలిగిందేముంది? వీలు చూసుకొని మరో ఉత్తరం రాస్తాను. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 29/11/1945. అన్నా, దాదాపు 1 సంవత్సరం అవుతుందనుకుంటా. రామచంద్రరావు గారు ఆయుర్వేద వైద్యులు కదూ. వారు భగవాన్ శరీరానికి బలమిచ్చే ఔషధం చేయడానికి దినుసులన్నీ జాబితా రాసి శ్రీవారికి చూపారు. చెప్పగానే వినే బుద్ధిమంతుడైన పిల్లవాని వలె అన్నిటినీ చదివి వాటి వాటి మంచి గుణాలు పొగిడి, ఎవరికయ్యా ఈ మందు అని అడిగారు భగవాన్. ఆ మాటకు రామచంద్రరావు గారు, భగవానులకే అన్నారు. ఆ మాట విన్న భగవాన్లు, సరిసరి, పెద్ద జాబితా అయితే ఇచ్చారు కానీ కాసుకెక్కడికి పోయేది? 10 రూపాయలు అవుతుంది, ఎవరిని యాచించేది అన్నారు భగవాన్. ఇదంతా ఎవరిది స్వామి అన్నారొకరు చల్లగా. దానికి భగవాన్, ఓహో సరిసరి, నాకేముంది, పైసా కావాలంటే పోయి ఆ సర్వాధికారిని అడగవలసిందే. ఎవరు అడుగుతారిప్పుడు? గంట కొట్టగానే పోతే పట్టెడన్నం పెడతారు. అందరితో పాటు తిని వస్తాను. ఆలస్యమైతే పెట్టం పొమ్మంటారేమో అన్న భయంతో ఆ వడ్డనలోనూ చివర్లో మొదటే నేను అన్నారు భగవాన్. పాపం ఆ వైద్యులు కంపిత హస్తాలు జోడించి, ఊరికే జాబితా చూపించానే గాని దినుసులు నేను తెస్తాను స్వామి అన్నారు. సరేనయ్యా, తెస్తారు సరే, ఇది నాకు మంచిదైతే వీరందరికీ కూడా మంచిదే కదా, నాతో పాటు ఆశ్రమంలో వారందరికీ ఇవ్వగలరా అని అన్నారు భగవాన్. మాకందరికీ ఎందుకు స్వామి అన్నారు శిష్యులు. తిరిగి పనిచేసే వాళ్ళకి బలమిచ్చే మందు వద్దు కానీ తిని కూర్చుండే నాకు మాత్రం కావాలి. చాలు చాలు పొండి అన్నారు భగవాన్. డాక్టర్ శ్రీనివాసరావు గారు ఒకప్పుడు ఇంగ్లీష్ మందేదో బలమిచ్చేది ఉంది, భగవానులు అది పుచ్చుకుంటే మంచిది అన్నారు. అవునండి, మంచిదే, మీరు ధనవంతులు, ఏదైనా తినవచ్చు, నేను బిచ్చగాడిని, అంత ఖరీదు గల మందులు నాకెలా వస్తాయి అన్నారు భగవాన్. భగవాన్ అన్నీ వద్దంటారు కానీ తినేటట్టయితే రావా? పోని మందులు కాకుంటే మానే ఆహారమైన బలకరమైనది తినకూడదా? అరవిందులు చూడండి, పాలు పళ్ళు బాదం మొదలైనవి తిని బలిష్ఠులై ఉంటారు, వారి భోజనమే ప్రత్యేకం అన్నారు డాక్టరు. సరిసరి, ఇవన్నీ తినేందుకు నాకేముంది, దరిద్రనారాయణుణ్ణి, పైగా నేనేం ఒంటరిగాడినా, గంపంత సంసారం, అందరికీ పాలు పళ్ళు బాదం ఎలా వస్తాయి అన్నారు భగవాన్. ప్రత్యేకత అంటే వారికి కిట్టనే కిట్టదు. ఎవరైనా తినుబండారాలు తెచ్చి అందరికీ పెట్టి తమకు పెట్టకున్నా సంటుందిట కానీ తమకిచ్చి ఇతరులకు ఇయ్యకుంటే తమను అవమానించినట్టు అంటారు శ్రీవారు. త్రోవన నడిచేటప్పుడు ఎదురుపడ్డవాళ్ళు తప్పుకోవడం కూడా సహించక తామే తప్పుకొని వారిని పోనిచ్చి తర్వాత తాము నడుస్తారే కానీ ముందుకు వెళ్ళడానికి ఒప్పుకోరు. ఆ సమత్వంలో, ఆ త్యాగంలో సహస్రాంశమైనా అలవర్చుకోగలిగితే ధన్యులం సుమా.
వారి అభిప్రాయం తెలియక నా వంటి మందమతులు ఆహార విషయంలో వారి యందు ఇంచుక ప్రత్యేకత చూపిస్తే క్షమామూర్తులు గనక చాలా భాగం సహిస్తారు. కానీ మితిమీరితే విసిగి ఏం చేసేది? వాళ్ళ చెయ్యి పైదయ్యింది, నా చెయ్యి కిందదయ్యింది. వాళ్ళు పెట్టేవాళ్ళు, నేను తినేవాణ్ణి. చెప్పినట్టు విని పెట్టినట్టు తినాలి అంటారు. స్వామితత్వం అంటే ఇది అని మీరంతా నేర్చుకోవచ్చు, తెలిసిందా అంటారు. ఇంతకంటే శిక్షణ ఏం కావాలి? వీలు చూసుకొని మళ్ళీ ఇంకో ఉత్తరం రాస్తాను. సూరి నాగమ్మ లేఖలు. రాసిన తేదీ 30/11/1945. అన్నా, ఆ మధ్య 2 ఏళ్ళు అవుతుందనుకుంటా. చాలా కాలం నుంచి వస్తూ పోతూ ఉన్న వృద్ధ బ్రాహ్మణులు గుంటూరు వాస్తవ్యులైన కొండయ్య, ఆయన భార్య ఇక్కడికి వచ్చి 2 నెలలున్నారు. పాపం ఆ బ్రాహ్మడికి ఇల్లు వాకిలి బిడ్డలు వదిలేసి 1-2 నెలల కంటే ఉండలేడు. కానీ ఆ నెపం భార్య మీద పెట్టాలనో ఏమో భగవాన్ దగ్గరికి వచ్చి, స్వామి, ఈ సంసార బాధలు నేను పడలేను. మా ఆవిడను కూడా రావద్దంటే వచ్చింది. 2 నెలలు కాగానే ఇంటి వద్ద ఏదో ఇబ్బంది, పోదాం పదండి అంటోంది. నీవు పో అంటే పోదు. నేనెంత చెప్పినా వినదు. కాస్త మీరైనా చెప్పి ఆమెను పంపించండి. నేను తమతో పాటు ఇక్కడే తిని పడి ఉంటాను అన్నాడు. దానికి శ్రీవారు వినోదంగా, సంసారం విడిచి ఎక్కడికండి పోయేది? ఆకాశం మీదకి ఎగురుతామా ఏమి? భూమి మీదే కదా ఉండేది. మనం ఎక్కడుంటే అక్కడే సంసారం. నేను కూడా ఏమీ వద్దని వచ్చాను. చూడండి ఇప్పుడు ఎంత సంసారమో. మీ సంసారం కంటే 100 రెట్లు అధికంగా ఉంది. మీరు ఆమెను పొమ్మని చెప్పమంటారు. ఆమె వచ్చి నేనెక్కడికి పోయేది స్వామి, ఇక్కడే ఉంటానంటుంది. ఆమెకేం చెప్పేది? మీ సంసారం మీరు వద్దంటున్నారు. నా ఈ సంసారాన్ని నేనేం చేసేది? ఇదంతా విడిచి ఎక్కడికి పోయేది అన్నారు. ఇదంతా విడిచి నేనెక్కడికి పోయేది అన్నారు భగవాన్. హాల్లో అందరూ నవ్వారు. భగవాన్లకేమి, బంధరహితులు కనుక ఎంత సంసారమైనా భరిస్తారు అంటూ చతికిలబడ్డాడా వృద్ధుడు. శ్రీవారి పరిహాసం చూసి తీరాలి. సాధారణంగా వారు మాట్లాడే మాట ఏదైనా బోధగానే ఉంటుంది సుమా. మా వంటి భక్తులంతా ఎప్పుడూ కాలు నొప్పనో కడుపు నొప్పనో వారికి నివేదించడం పరిపాటయింది. ఈ మధ్య ఒక భక్తుడు వచ్చి, నా కళ్ళకు జబ్బు, సరిగ్గా కనిపించడం లేదు, భగవాన్ మీరే అనుగ్రహించాలి అన్నాడు. అప్పుడు భగవాన్ సరేనని తల ఊపి, వారటు పోగానే, వారు కళ్ళకు జబ్బు అంటారు, మరి నా కళ్ళ జబ్బు నేనెవరితో చెప్పుకునేది అన్నారు భగవాన్. అందరం విస్తుపోయినట్టు ఊరుకున్నాం. భగవాన్ ఇలా అప్పుడప్పుడు అనడం కద్దు. వీలు చూసుకొని ఇంకో లేఖ రాస్తాను. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 1/12/1945. అన్నా, నేను ఇక్కడికి వచ్చిన కొత్తలోనే ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలకి కొత్తగా వచ్చిన ఆంధ్రులొకరు, నడివయస్సు వారు, భగవానుని సమీపించి, స్వామి, నేను రామనామం నియమంగా ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట జపిస్తూ ఉంటే కొంచెం సేపటికే తలపులు ఒకటొకటిగా బయలుదేరి అంతకంతకు అధికమై ఎప్పటికో మనం చేసే జపం మర్చిపోయామే అని తోస్తుంది. ఏం చేయమంటారు అన్నాడు. అప్పుడు భగవాన్లు అన్నారు, అప్పుడు మళ్ళీ ఆ నామాన్ని పట్టుకోండి అని. అందరికీ నవ్వు వచ్చింది. పాపం ఆయన ఖిన్నుడై, ఈ అంతరాయాలు రావడానికి కారణం సంసార సాగరం కదా, అందువల్ల సంసారాన్ని వదిలేద్దాం అని యోచిస్తున్నాను స్వామి అన్నాడు. దానికి భగవాన్లు, ఓహో అలాగా, సంసారం అంటే ఏంటి? అది లోపల ఉన్నదా బయట ఉన్నదా అన్నారు. భార్య పిల్లలు ఇత్యాదులండి అన్నాడు ఆయన. అదేనా సంసారం? వారేం చేశారండి మిమ్మల్ని? అసలు సంసారం అంటే ఏంటో తెలుసుకోండి ముందు, ఆ తర్వాత విడవడం మాట యోచిద్దాం అన్నారు భగవాన్. ఆయన నిరత్తురుడై తల వంచి ఊరుకున్నాడు. భగవాన్ హృదయం జాలితో నిండిపోయింది. కరుణాపూర్ణ దృష్టితో చూస్తూ,
భార్యాపిల్లల్ని వదిలి వచ్చేస్తారనుకోండి, ఇక్కడుంటే అదొక విధమైన సంసారం అవుతుంది. సన్యసిస్తారనుకోండి, కర్ర, కమండలం ఇత్యాదులతో అదొక రకం సంసారం. ఎందుకది? సంసారం అంటే మనస్సంసారమే. ఆ సంసారాన్ని విడిస్తే ఎక్కడున్నా ఒకటే, ఏదీ బాధించదు అన్నారు భగవాన్. పాపం ఆయనకు ఇంచుక ధైర్యం వచ్చి, అదే స్వామి, ఆ మనస్సంసారాన్నే విడవడం ఎలా అని అడిగాడు. అదేనండి, రామనామ జపం చేస్తున్నాను అన్నారు కదా, తలపుల వరవడిలో అప్పుడప్పుడు అరే మనం చేసే జపం మరిచామే అని జ్ఞప్తికి వస్తుంది కదా, ఆ జ్ఞప్తిని వృద్ధిపరుచుకొని ఆ నామాన్నే పట్టుకుంటూ ఉండండి. క్రమంగా తలపుల బలం తగ్గుతుంది. నామ జపానికి క్రమానుసారం అంతరాంతరాలు చెప్పేవి ఉన్నవి. పెద్దగా జపించడం కన్నా పెదిమ కదిలినట్టు జపించడం లెస్స. అంతకన్నా చిత్తజపం, దానికన్నా ధ్యానం ఉత్తమం అన్నారు భగవాన్. మళ్ళీ వీలు చూసుకొని ఇంకో లేఖ రాస్తాను. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 1/12/1945. అన్న, ఒకసారి ఆంధ్ర నుంచి ఒక యువకుడు వచ్చి, స్వామి, నేను మోక్షాపేక్షతో తపిస్తూ ఆ మోక్షం పొందడానికి మార్గమేదో తెలుసుకోవాలని వేదాంత గ్రంథాలేవో చదివాను. వాటన్నిట్లోని అనేక విధాలుగా రాశారు. ఇంకా పెద్దలెందరినో దర్శించి వారిని కూడా అడిగితే అందరూ తలో ఒక త్రోవ చెప్పారు. ఏమీ తోచక మీ వద్దకు వచ్చాను. ఏ త్రోవన పొమ్మంటారో చెప్పండి అని అడిగాడు. దానికి భగవాన్ మందహాసం చేస్తూ, సరిసరి, మంచిది, వచ్చిన త్రోవనే పొండి అన్నారు. ఆ మాటకి అందరికీ నవ్వు వచ్చింది. పాపం ఆ యువకుడు నిరత్తరుడై నిల్చుండిపోయాడు. భగవాన్ బయటికి వెళ్ళేదాకా ఆగి, వారు వెళ్ళాక అక్కడున్న వారితో అన్నాడు, అయ్యా, నేను ఎంతో ఆశ పెట్టుకొని ధన వ్యయాన్ని లక్ష్య పెట్టక మోక్షాపేక్షతో అంత దూరం నుంచి కష్టపడి వస్తే వచ్చిన త్రోవనే పొమ్మంటారేమిటి? ఇదెక్కడి న్యాయం? ఇదేమన్నా పరిహాసమా అంటూ బాధపడ్డాడు. అప్పుడు అక్కడ ఉన్న భగవాన్ శిష్యులొకరు, అయ్యా, ఇది పరిహాసం కాదు, సరైన సమాధానమే చెప్పారు. నేనెవరు అనే విచారణే మోక్షానికి సులభ మార్గమని శ్రీవారి సిద్ధాంతం. నేను ఏ త్రోవన పోయేది అని మీరు అడిగారు కనుక, నేను అనేది ఏ త్రోవన వచ్చిందో ఆ త్రోవన పోతేనే మోక్షం పొందుతావని ఆయన మాటలకు అర్థం. ఒకవేళ పరిహాసంగా చెప్పినా మహాత్ముల వాణి యథార్థాన్నే స్ఫురింపజేస్తుంది అని చెప్పాడు. అంతేకాకుండా నేను ఎవరు అనే పుస్తకం తీసుకొని వచ్చి ఆ యువకుడికిచ్చాడు ఆ శిష్యుడు. అదే ఉపదేశంగా గ్రహించి భగవాన్లకు ప్రణమిల్లి వెళ్ళిపోయాడు. ఇలా పరిహాసంగా కానీ చలోక్తిగా కానీ ఓదార్పుగా కానీ భగవాన్ ఎప్పుడూ బోధిస్తూనే ఉంటారు. శాంతమ్మ గారు పాకలో పనిచేయడానికి వచ్చిన కొత్తల్లో ఒకరోజు శ్రీవారిని ఉద్దేశించి, భగవాన్, నాకు ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలని ఉంది, మరి పని ఎలా చేయగలను అని అడిగిందట. దానికి భగవాన్ చలోక్తిగా, మనసును ఉన్న చోటనే ఉంచి శరీరం పనిచేయని అన్నారట. నేను ఇక్కడికి వచ్చిన మొదటి రోజుల్లో ఇంటి మీద ధ్యాస బయలుదేరేది. సరే, ఇంటికి వద్దామని అనిపించేది. అప్పుడు భగవాన్ దగ్గరికి వెళ్ళి, భగవాన్, ఇంటికి పోవాలనే ఉంది, కానీ పోవాలంటే మళ్ళీ ఆ గొడవల్లో పడిపోతానేమో అన్న భయం కలుగుతున్నది అని అడిగాను. దానికి భగవాన్ అన్నారు, అంతా వచ్చి మనలోనే పడుతుంటే మనం ఎక్కడికి పోయి పడేది అని. ఈ బంధాలు ఇంకా వదల్లేదే అని నేనంటే, వచ్చేది రాని, పోయేది పోని, నీకేమి అనేవారు భగవాన్. ఆ నేను అనేది ఏదో సరిగ్గా చూడగలిగితే మనకి బాధలుంటాయా? సరే అన్నా, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. సూరి నాగమ్మ లేఖలు. రాసిన తేదీ 3/12/1945. అన్న, 1944 ఆగస్టులో ఢిల్లీ బిర్లా మందిర్ నుండి
హిందూ మత ధర్మ ప్రచారకుడైన చిన్మయానంద అనే బెంగాలీ యువకుడు ఇక్కడికి వచ్చాడు. అతడు అనేక దేశాలు తిరిగి అరవింద్ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ దిలీప్ కుమార్ రాయ్ వద్ద నుండి జాబు తీసుకొచ్చాడు. సంకీర్తనం అంటే చాలా ఇష్టం. చక్కని కంఠం. సంస్కృతంలోనూ హిందీలోనూ కీర్తనలు పాడుతూ 4-5 సార్లు భగవాన్ సన్నిధిలో భజనలు కూడా చేశాడు. ఇతని ఈ పర్యటనలో ఒక ఆధునిక ఆధ్యాత్మిక సంస్థ నిర్వాహకులు, నీవు స్థిమితంగా ఒక్కచోటనే ఉంటే తప్ప జీవిత లక్ష్యాన్ని పొందలేవు అని అన్నారట. భగవానుని అభిప్రాయం ఏ విధంగా ఉంటుందోనని ఒకరోజు శ్రీవారిని సమీపించి సమిష్టిగా, స్వామి, సాధకులైన వారు సంకీర్తనాపరులై దేశ సంచారం చేస్తూ జీవిత లక్ష్యాన్ని పొందవచ్చునా, లేక ఒక్కచోటే స్థిరంగా ఉండిపోవాలా అని అడిగాడు. ఎన్ని చోట్ల తిరిగినా మనసుని ఒక్కచోటనే ఉంచడం మంచిది. శరీరం ఒక్కచోటే ఉంచి మనసుని తిరగనిస్తే ఏం లాభం అని. అహేతుక భక్తి సంభవమా అన్నాడు ఆ యువకుడు. ఆహా, సంభవమే అన్నారు భగవాన్. అంతకు పూర్వం కూడా కొంతమంది ఇట్లాగే అహేతుక భక్తి గురించి ప్రసంగిస్తూ అది సంభవమా అంటే సంభవం కాకేమి, ప్రహ్లాదుడు నారద మహర్షిది కూడా అహేతుక భక్తియే కదా అని భగవాన్ సెలవిచ్చారు. అరుణాచలుని యందు మన భగవాన్ చూపిన భక్తి ఇందుకు నిదర్శనమే కదా. ప్రథమ దర్శనమందే, అప్పా, నీ ఆజ్ఞను అనుసరించి వచ్చి నన్ను నేను అర్పించుకున్నాను అని భగవాన్ అన్నారు. అరుణాచలుడు రమ్మన్నారట, భగవాన్లు వచ్చారట. ఎందుకు ఆయన రమ్మన్నాడో, ఎందుకు ఆయన వచ్చారో, వచ్చి సర్వం ఆయనకే అర్పించుకున్నారట. ఏ హేతువును పురస్కరించుకొని చేశారంటే ఏమో చెప్పేందుకు ఏమున్నది అన్నారు భగవాన్లు. అరవంలో భగవాన్ రాసిన అరుణాచల నవమణిమాల 7వ చరణంలో ఉన్న భావం చూడు. అన్నామల నన్ను దీనాత్ముని పాలింప నాడే కొంటివి నాదు మనస్సు తనువు, నాకిక యుండునే ఏ కొరత అయినా కొరతయు గుణవును కూడా నీవే, కానిచో ఎంచను వీని నా ప్రాణము నీ ఇష్టమెదియే ఎట్ల ఎనర్పు, పరమేశ నీ పాదద్వందమందలి భక్తి నార ప్రవాహమే నా కొసంగు. ఇది గిద్దలూరు నరసింగరావు గారి అనువాదం. ఈ భక్తిలో ఏ హేతువు స్ఫురిస్తున్నదో చెప్పు. అహేతుక భక్తి, అనన్యభక్తి, పూర్ణభక్తి ఇవన్నీ జ్ఞానానికి పర్యాయ పదాలే కానీ వేరు కాదని భగవాన్ అప్పుడప్పుడు సెలవిస్తూ ఉంటారు. సరే అన్న, వీలు చూసుకొని మళ్ళీ ఇంకో ఉత్తరం రాస్తాను. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 12/12/1945. అన్న, ఈ మధ్య ఒకరోజు ఉదయం ఏదో ప్రసంగం వచ్చి భగవాన్ తమ తల్లి రావడం, ఆమె నివాసము మొదలైన సంగతులు చెబుతూ ఇలా అన్నారు నాతో. అమ్మ తరచూ వస్తూ ఉండడం, వస్తే కొన్నాళ్ళు ఇక్కడే ఉండడం, తర్వాత సహజంగానే నేను పశుపక్షాదులను సైతంగా మర్యాదగా పిలుస్తూ ఉంటాను కదా, అదేవిధంగా అమ్మను కూడా మీరు అని పిలవబోతే ఏదో ఘాతుకం చేసినట్టు తోచింది నాకు. అంతటితో ఆ మర్యాద వాచకం మానేసి మామూలుగానే పిలుస్తూ వచ్చాను. సహజమైన అలవాట్లు మార్చుకోవాలంటే ఏదో ఎరువు పెట్టినట్టు ఉంది నాకు. అయినా ఈ శరీరంతో ఏమున్నది అని వారు అనేసరికి ఆనందాశ్రువులతో నా కళ్ళు నిండిపోయినవి. నూనూగు మీసాల వయసులోనే ఇహాపేక్ష వదిలి పరాపేక్షతో పావనమైన అరుణాచలమునకు పరుగెత్తి వచ్చి పరమ నిర్వాణ సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడైన పుత్రుణ్ణి ధరిసి అమ్మా అని పిలిపించుకున్నది ఆ తల్లి. ఎంత భాగ్యమో! మాతృదేవోభవ అని వేదాల్లో మొదటే చెప్పారు తల్లిని పూజనీయంగా. చిత్రం ఏంటంటే ఆమెను మర్యాదగా పిలవడం అసహజంగా తోచిందట వారికి. నిజంగా వారు రండి పొండి అని పిలిస్తే పాపం ఆమెకి ప్రాణం పోయినట్టు ఉండదు. అమ్మ అంటేనే సంతృప్తిగా ఉంటుంది కదా. ఈ చిన్న మాట కోసం ఆమెనెందుకు కష్టపెట్టడం అని కాబోలు భగవానుల ఉద్దేశం. అమ్మ పోయిన తర్వాత బంధం వదిలింది కదా, ఇక స్వేచ్ఛగా తిరుగుతూ ఒక స్థలమని లేకుండా కొండ గుహల్లో ఎక్కడైనా ఒంటరిగా ఉండిపోదాం అని భగవాన్లు అనుకుంటే అంతకన్నా పెద్ద బంధమైంది ఇప్పుడు. ఆయన కదలడానికే వీల్లేదు పాపం. కన్నతల్లి ఒక్కతే కానీ వారి సంతానం వేల సంఖ్యకు మించిందాయే. మరి ఈ బంధం పెద్దది కాదు. మొన్న ఏం జరిగిందంటే
స్కందాశ్రమం మరమ్మతు చేస్తున్నారని విని ఈ భాద్రపదం చివర కాబోలు ఒకరోజు మధ్యాహ్నం భోజనమైన తర్వాత యథాప్రకారం బయటికి వెళ్ళి ఆ వెళ్ళటం ఇట్టే చూసి వస్తానని ఎవ్వరికీ చెప్పకుండా తన కూడా వచ్చిన రంగస్వామితో సహా శ్రీవారు స్కందాశ్రమానికి వెళితే శివమెత్తినట్టు అందరం వెళ్ళి వారిని చుట్టుకున్నాం కదలనీయకుండా. ఈ గుంపునంతా వేసుకొని ఎట్లాగో రాత్రి 8ంటికి ఆశ్రమం చేరుకోవడం గగనమైంది. తర్వాత 15 రోజుల కల్లా ఈ ఆశ్రమం నుంచి స్కందాశ్రమానికి వెళ్ళే దోవంతా రోడ్డు వల్లే బాగు చేసి పనివాళ్ళు భగవాన్ దగ్గరికి వచ్చి ఇప్పుడు స్కందాశ్రమం చూడమని ప్రార్థిస్తే చూద్దాంలే అన్నారు భగవాన్. మేమంతా వెడదాం అని ఉబలాట పడితే విందు ఏర్పాటు అయ్యాక అందరం పోదామని లాలించి చెప్పారు. సాయంత్రం 5 గంటల వేళ శ్రీవారు మామూలు ప్రకారం బయటికి వెళ్ళి ఎవ్వరికీ తెలియకుండా స్కందాశ్రమానికి వెళ్ళారు. ఈ సంగతి తెలిసి స్త్రీలేంటి పురుషులేంటి చీకటిని కూడా లెక్క చేయకుండా టార్చీలు లాంతర్లు కర్రలు పట్టుకొని కొండెక్కారు. శ్రీవారి బుజ్జగింపు నెరగని వారైతే సరే, ఎరిగిన నేను కూడా వెళ్ళకూడదని నిశ్చయించుకొని కొండ మొదటి మలుపు వరకు 2 సార్లు ఎక్కి దిగాను. కానీ అంతా వెళ్తున్నారనే చాపల్యంతో వారందరి వెనక నేను వెళ్ళాను. కోతిని ఎంత బుజ్జగించినా సహజ చేష్టలు విడవనట్టు ఎంత అణచినా ఈ మనసు సహజగుణం విడవలా. ఏం చేయను? తర్వాత చింతించి ఏం ప్రయోజనం? నిజంగా ఆ చీకట్లో పడి ఈ బిడ్డలంతా వస్తే కూర్చోటానికైనా వ్యవధి లేకుండా పోయిందని, తినటానికి ఏమీ లేదని శ్రీవారికి ఎంతో కష్టం అనిపించింది. అందుకే కరుణామయులు కనుక తర్వాత విందు భోజనం ఏర్పాటు చేశారు. ఎంత శక్తి సంపన్నులు కాకుంటే ఇంత సంసారాన్ని ఈదగలరు? ఎంత శాంతి సమృద్ధులు కాకుంటే ఇంత సంసారంలో ఉండి కూడా దేన్ని అంటక బంధరహితులై ఉండగలరు? మహాత్ములన్నిటికీ సమర్థులే సుమా. సరే అన్న, వీలు చూసుకొని మళ్ళీ ఉత్తరం రాస్తాను. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 29/12/1945. అన్నా, మొన్న 27వ తేదీ గురువారం రాత్రి 2:30 గంటలకి మాతృ సమానురాలైన యచ్చమ్మ గారు స్థూల శరీరం విడిచి శ్రీ రమణ చరణారవిందములందు ఐక్యమైంది. ఇది రాయడానికి విచారించే బదులు సంతోషమనే సూచించవలసి ఉంది. నేను ఆశ్రమం దగ్గరికి మకాం మార్చిన తర్వాత ఆమె ఎప్పుడు నిన్ను బిడ్డలా ప్రేమించాను, నన్ను కడతేరుస్తావనుకున్నాను, నీవో దూరంగా వెళ్ళావు, ఇక చచ్చిన వెనక సాగనంపడానికి వస్తావు అంతే కదా అని కళ్ళ నిండా నీరు తెచ్చుకునేది. అలాగే జబ్బని కూడా తెలియకుండా మరణవార్తే నాకు తెలిసింది. రాయి వంటి బిడ్డ, లక్క వంటి తల్లి అని పెద్దల సామెత చెబుతారు. నా పట్ల అదే రుజువైందని విచారిస్తున్నాను. 25వ తేదీ వదిన నీవు యచ్చమ్మకు బట్టలిచ్చి గత దినం మేనల్లోని భార్య గతించినందుకు వచ్చిన వారికి ఆమె వంట చేస్తుందని చెప్పారు కదా. ఆ సాయంత్రమే లేవలేక దాహం అంటే నీళ్ళు ఇచ్చారట. తాగి మళ్ళీ లేవలేనందున మేనల్లుడు మేనకోడలు తప్ప మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారట. ఆ మేనకోడలు చెప్పినట్లు మరణక్రమం రాస్తున్నాను. నీళ్లు తాగిన తర్వాత మరి మాట లేక ఆహారం పోక పడక పెట్టిందట. పాపం. మర్నాడు ఈ వార్త భగవానులకు నివేదించారట. 27వ తేదీన ఎక్కువగా ఉంటే బంధువులకు తంతి ద్వారా తెలియజేశారట. అంత మైకంలోనూ ఎవరన్నా పిలిస్తే అరకొరగా కళ్ళు విప్పి గమనించడం చూసి సాయంత్రం 4ంటికి ఒక ఇల్లాలు ఈ తెలివి ఎంతలో ఉందో చూద్దామని ఈరోజు భగవాన్లకి అన్నం పంపలేదేమి అన్నదట. వెంటనే ఆమె అన్న శబ్దంతో కళ్ళు విప్పి ప్రశ్నసూచకంగా చూస్తే ఆ స్థితిలో కలత కలిగించరాదని పంపాము అని మేనకోడలు అందట. సరే అన్నట్టు తల ఊపిందట యచ్చమ్మ. వ్రతదీక్ష అంటే అది కదా. మరణావస్థలో ఉన్న కైంకర్యం మరవని ఆ తల్లిని ఏమని పొగడాలి? రాత్రి 8 గంటలకు గొణుగు మాటతో నోటిబంధం వదిలి చూపు మారి మరణావస్థ పడుతూ ఉంటే మేనల్లుడు వచ్చి భగవాన్లకు నివేదించాడు. ఆశ్రమంలో ఉండేవాళ్ళు డాక్టరు వెళ్ళి చూసి లాభం లేదని చెప్పిన తర్వాత జీవప్రాయశ్చిత్తం చేశారట.
మొత్తం మీద భగవంతులకు చెప్పిన తర్వాత అట్టే బాధ లేకుండా శ్వాస క్షీణించి రాత్రి 2:30కు మరణించింది. సుస్థిగా ఉందన్నమాట గురువారం తెలిసింది నాకు. మర్నాడు ఉదయం చూద్దామని బయలుదేరి ఆశ్రమానికి వస్తే మరణ వార్త తెలిసింది. అనుమతికై వెళ్ళి భగవానులకు చెప్పాను. పోయిందా? అబ్బా, ఈ కష్టం నివృత్తి చేసుకుని ఎప్పుడు పోతుందా అని చూస్తున్నాను. పోయింది. సరి, పోయి రండి అని సెలవిచ్చారు భగవాన్. కొందరు భక్తులతో కలిసి వెళ్ళాను. కాంతి విహీనంగా ఉన్న ముఖంతో ఆమెను చూడగానే దుఃఖం వచ్చింది. కొంచెం రాజస ప్రకృతే కావచ్చు, కానీ నేను ఒంటరిగా వచ్చిన మొదటి రోజుల్లో అండగా ఉండి కాపాడింది. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బస మార్చినా ఇబ్బంది రోజుల్లో భగవాన్తో పాటు నాకు అన్నం తెచ్చి పెట్టేది. లోగడ ఆమె నాకు నియమించిన ప్రకారం గంగా స్నానం చేయించి విభూతి పూసి రుద్రాక్షమాల వేసి సాగనంపి వచ్చాను. బంధువులంతా దహనానికే నిశ్చయించారు. 2:30కు వచ్చి భగవాన్లకు నమస్కరిస్తే, ఎలా పోయింది, ఏం చేశారు అని ప్రశ్నించారు భగవాన్. దహనమే నిశ్చయించారు. అస్థికలు వాళ్ళ ఊరిలో సమాధి చేసి తులసి వేసి పూజించమని ఆమె బంధువులతో అన్నారట అని జవాబిచ్చాను. సరి, అదే మంచిది. గణపతి శాస్త్రికి వాళ్లకు అలాగే చేశారు అన్నారు భగవాన్. నేను కూర్చున్న వెనక ఓదార్పుగా నాతో మళ్ళీ ఇలా అన్నారు. ఆమెకు నేను ఎన్నోసార్లు చెప్పి చూశాను, ఈ అన్నం కోసం ఎందుకు ఇట్లా కష్టపడతావు, వద్దని. స్వామికి పెట్టండి తిననని ఒకటే పట్టు. ఈరోజు కూడా పంపారు అన్నం, ఎందుకు ఇంకా వద్దన్నాను నేను. ఇంకా ఆ మొదలయ్యారు ముసలిది ఉంది అని అనేసరికి నాకు దుఃఖం వచ్చింది. ఏదైనా ఆ యచ్చమ్మ నాకు పెట్టినప్పుడు నేను తినకుంటే ఆమెకు కోపం వచ్చేది అన్నాను. అప్పటికే నా కళ్ళు నీళ్లతో నిండినవి. అవునంటూ భగవాన్ ప్రసంగం మార్చారు. 38 ఏళ్ల నుంచి స్వామికి పెట్టకుండా తాను తిననన్న వ్రతదీక్షకు భగవానుని అనుగ్రహమే రక్షగా భగవదారాధన చేసిన ఒక భక్తురాలి జీవితం అంతరించింది. మరొక విశేషం ఏమిటంటే 27వ తేదీ సాయంత్రం పారాయణ ముగిసిన తర్వాత హాలుకు ప్రదక్షిణించి నమస్కరిద్దామని లోపలికి వెళ్ళేసరికి శ్రీవారు తదేక దీక్షతో ధ్యాన నిమగ్నులై ఏటు చేతులటు జారవిడిచి అచలాకారంగా పద్మాసనంలో కూర్చుని ఉన్నారు. ఉజ్వలమైన జ్యోతిద్వయమో అన్నట్టుగా కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ అలౌకికమైన తేజపుంజమే ఆకృతి ధరించిందా అన్నట్టు ఉన్న ఆ మూర్తిని చూసి విభ్రాంతి చెందాను. పరికించి చూడాలనిపించింది, కానీ ఆ తీక్షణత సహించలేక నమస్కరించి మహాత్ములు ఇట్లా ఉజ్వల స్వరూపం దాల్చడానికి కారణం ఉండకపోదని యోచిస్తూ ఇంటికి వచ్చాను. రాత్రి భోజనానంతరం ఇష్టాగోష్ఠి సమయం గడిచిన తర్వాత కృష్ణభిక్షు ఒక స్నేహితునితో మన ఇంటికి వచ్చారు. విషయం ఏంటంటే భగవాన్ అన్యమనస్కులై ఉజ్వల రూపంలో సాయంత్రం మొదలు ఇప్పటి వరకు ఉన్నారట. దీనికి ఏదో గొప్ప కారణం ఉండి ఉంటుందని అన్నారు. ఏమిటా కారణం అనుకున్నాం. నిన్న యచ్చమ్మ మరణక్రమం వినటంలో మొన్న సాయంత్రం 5 గంటల నుంచి ఆమె మరణవేదనలో పడిందని, రాత్రి 9 గంటలకు భగవానుల వద్ద నివేదించిన తర్వాత బాధలన్నీ అణిగి ప్రశాంతంగా జీవయాత్ర ముగించిందని చెప్పారు. ఆ సాయంత్రం భగవాన్ ఉజ్వలమూర్తిని ధరించడం ఈ భక్తురాలి భవపాశ విముక్తికే కాబోలు అని అనుకున్నాం అందరం. సరే అన్న, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 30/12/1945. అన్న, ఒకనాటి మధ్యాహ్నం ఇష్టాగోష్ఠిలో భగవాన్ తాము ఈ ఊరు వచ్చిన మొదటి రోజుల్లోని సమాచారం జ్ఞప్తికి తెచ్చుకొని మాతో ఇలా సెలవిచ్చారు. గోపుర సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో ఒక మౌనస్వామి ఉండేవారు. నేను 1000 కాళ్ల మండపంలో తిరుగుతూ ఉంటే మరొకరితో కలిసి వారు నా వద్దకు వచ్చారు. ఆయన మౌనస్వామి, నేను మౌనస్వామినే కదా. ఒకరితో ఒకరికి మాట లేదు, మంచి లేదు. మధ్యాహ్నం అయింది. పాపం ఆయనే నన్ను చూసి, ఈ కుర్రవాడెవరో డస్సినట్టు ఉన్నాడు, కొంచెం ఆహారం తెచ్చి ఇవ్వండి అని ఆ వచ్చిన వారితో సౌజ్ఞ చేసి చెప్పారు. వాళ్ళు బ్రాహ్మణేతరులని, మలయాళీ అని, ఆయన పేరు రామస్వామి అని, ఆ అన్నం భిక్షాన్నమేనని తర్వాత తెలిసింది నాకు. వారిప్పటికీ వస్తూనే ఉంటారు. సరే, వీరు చెప్పగానే వారొక తగరుగొట్టంతో తెచ్చారు ఉప్పుడు బియ్యటన్నం.
పెద్ద పెద్ద మెతుకులు, పైన ఉప్పు, అడుగున పుల్ల నీళ్లు, నంచుకునేందుకు ఊరగాయ బద్ద. అదే ఆ అరుణాచలేశ్వరుని మొదటి భిక్ష నాకు. నిజంగా ఆ సుఖం ఇప్పటి భోజనంలో రవ్వంత కూడా కనపడదు. పంచభక్ష పరమాన్నాలు దానికి సాటిరావు అన్నారు భగవాన్. ఈ మొదటి భిక్ష భగవాన్ ఈ ఊరు వచ్చిన మొదటి రోజేనా అని నేను అడిగితే, కాదు కాదు, ఆ మర్నాడు. అదే మనకు ఈశ్వరుడిచ్చిన మొదటి భిక్ష. ఆ అన్నం వారే నోట్లో పెడితే తిని నీళ్లు తాగాను అని సెలవిచ్చారు భగవాన్. భగవాన్ ఊళ్ళో భిక్షకు వెళ్ళటానికి మొదట ఆరంభించిన ఒక గాథ ఉన్నది కాబోలు అన్నారు ఒక భక్తులు. అవును, భక్తురాలు ఒక ఆమె ఉండేది. అప్పుడప్పుడు ఏదైనా ఆహారం తెచ్చి సాధువులకు ఇస్తూ ఉండేదామె. ఒకరోజు సాధువులందరికీ పులిహోర దద్దోజనాలతో విందు ఏర్పాటు చేసి నన్ను కూడా పంక్తికి రమ్మని బలవంతం చేసింది. నేను భిక్షకు వెడతాను రానని చెప్పాను. పంక్తి కన్నా వెళ్ళాలి లేదా భిక్ష కన్నా పోవాలి. సరే, ఈశ్వరాజ్ఞ అని భిక్షకు బయలుదేరాను. భిక్షకు వెడతానో లేక పస్తులుంటానో అని ఆ అమ్మకు సందేహం. నా వెనకే ఒక మనిషిని పంపింది. ఇక తప్పించుకోలేక కోవెలకు ఎడమ పక్కనున్న వీధిలో ఒక ఇంటి ముందు నిలిచి చెయ్యి తట్టాను. ఆ ఇంట తల్లి చూసి లోగడ నా సమాచారం విని ఉండటం వల్ల గుర్తించి, రా నాయనా రా అని సుష్టుగా భిక్ష పెట్టి, నాయనా, నాకు ఒక కొడుకు ఉండేవాడు. నిన్ను చూస్తే నా బిడ్డలాగే ఉన్నావు. రోజు ఇలాగే రా నాయనా అని చెప్పింది. ఆమె పేరు ముత్తమ్మని తర్వాత తెలిసింది నాకు అన్నారు భగవాన్. సరే అన్నా, వీలు చూసుకొని మళ్ళీ ఇంకో ఉత్తరం రాస్తాను. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 31/12/1945. అన్నా, గత నెల మొదటి వారంలో ఒకరోజు ఉదయాన ఒక అతను ఆశ్రమానికి వచ్చి 2-3 రోజులు ఇక్కడే ఉండి ఆ తర్వాత సత్రం భోజనం మఠం నిద్ర అన్నట్టు ఎక్కడో తింటూ ఎక్కడో పడుకుంటూ భగవాన్ సన్నిధి దర్శన భాగ్యం అనుభవిస్తూ కొన్నాళ్ళున్నాడు. వెళ్ళబోయే ముందు ఒకరోజు భగవానుణ్ణి సమీపించి జంకుతూ, స్వామి, ఇక్కడ కూర్చున్న వీరంతా భగవానుని ఏదో అడగటం, తామేదో సెలవిస్తూ ఉండడం జరుగుతోంది. అది చూస్తే నాకు ఆశ కలుగుతోంది. కానీ అడిగేందుకు ఏమీ తెలియదే, నేనెలా తరించేది అన్నాడు అతను దీనంగా. దానికి భగవాన్ సాదరంగా అతని వైపు చూసి, మీకు ఏమీ తెలియదు అనేది ఎలా తెలిసింది అన్నారు నవ్వుతూ. ఇక్కడకు వచ్చిన తర్వాత వీరంతా అడిగే ప్రశ్నలు, భగవాన్ సెలవిచ్చే ప్రత్యుత్తరాలు వింటూ ఉంటే, అయ్యో మనకేమీ తెలియదే అన్న జిజ్ఞాస కలిగింది స్వామి అన్నాడు అతను. ఇంకేమీ, మనకు ఏమీ తెలియదన్న విషయం తెలుసు కదా, అది చాలునే, ఇంకేం కావాలి అన్నారు భగవాన్. దానికతను, అంత మాత్రాన తరించేదేలా స్వామి అన్నాడు. ఎలాగేమి, ఏమీ తెలియదే అన్నది తెలుసుకునేటందుకు ఒకడున్నాడు కదా, ఆ తెలుసుకునేవాడు ఎవరని చూస్తే తీరిపోతుంది. అన్నీ తెలుసునని అనుకుంటే అహం పెరుగుతుంది. అంతకంటే ఏమీ తెలియదే ఎలా తరించటం అన్న తెలివి కలగడం ఎంతో మేలు కదండి అన్నారు భగవాన్. దాంతో అతడు సంతోషపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ భగవద్వాణి యొక్క సారాంశం ఆ పృచ్ఛకునకు అర్థమైనా కాకున్నా మాదృశులకు మంత్రాక్షరములై హృదయ గుహలో మారుమోగినవి. సరే అన్నా, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 1/1/1946. అన్నా, శ్రీవారి గిరి జీవితంలో జరిగిన ఒక విశేషం ఒక భక్తుని వల్ల మొన్ననే తెలిసింది. అది తెలియగానే నీకు ఉత్తరం రాస్తున్నాను. భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా సమీపంలో ఉన్న ఊటలో నీరు తాగేందుకు ఒకరోజు చిరుతపులి గోండ్రు శబ్దంతో వచ్చిందట. భక్తులంతా భయపడి దాన్ని తోలే నిమిత్తం పళ్ళాలు డబ్బాలు తీసుకొని డప్పులు కొట్టడానికి సిద్ధపడ్డారట. అది నీళ్లు తాగి మరొకసారి గోండ్రుమని అరిచి వెళ్ళిపోయిందట. భగవాన్ వచ్చి ఈ భక్తుల్ని చూసి, మీరెందుకు ఇట్లా శ్రమపడతారు? ఆ పులి ఒక్క అరుపుతో వస్తున్నానని నాకు తెలియజేసింది. నీళ్లు తాగి మరొక అరుపుతో వెళ్ళిపోతున్నాను అని చెప్పి తన దారిని తాను పోయింది. మీ జోలికి రాలేదు కదా, మీకెందుకు ఇంకా భయం అన్నారు. అంతేకాక ఈ కొండ వారి నివాసం, వారింటికి మనం వచ్చి వారిని రాకుండా తరమటం ఏం న్యాయం
ఊరుకోండి, ఇక చాలు అట్టహాసం అని వారిని వారించి వారి భయం పోగొట్టాలనో ఏమో ఈ గిరిపైన అనేక సిద్ధపురుషులు నివసిస్తూ ఉంటారు. వారు నన్ను చూడాలని ఏవేవో రూపాలతో వస్తూ ఉంటారు. వారికి ఏ విధమైన అలజడి కలగనీయొద్దు సుమా అని మందలించారట. అది మొదలు పులి అప్పుడప్పుడు నీరు తాగే నిమిత్తం వచ్చేదట. అది పెట్టే గోండు శబ్దం విని భగవాన్ అదిగో వస్తున్నానని చెప్తోంది, ఇదిగో పోతున్నానంటోంది అనేవారట. ఈ విధంగా వారికి చిరుతలతో కలిమి ఎంతో ఉంది. ఈ గిరి జీవితంలోనే ఏర్పడ్డ పాముల చెలిమిని గురించి చెబుతాను. ఒక పాము ఒంటి మీద పాకిందని, కాలు ఎక్కిందని ఎన్నిన్ని విధాలుగానో చెబుతూ ఉంటే ఈ మధ్య ఒక భక్తుడు దీన్ని గురించిన సత్యమేమని భగవాన్ని అడిగారు. శ్రీవారు చెప్పిన మాటలే రాస్తున్నానన్నా. ఆ పాము స్నేహభావంతో వచ్చిన మాట నిజమే. కాలు మీదకు ఎక్కబోయింది. నేనే కాలు యువతలకి తీసుకున్నాను, అంతే. దానంతటా అది వస్తూ పోతూ ఉండేది అన్నారు. ఈ మధ్య సన్నిధిలో నేనిది చదివినప్పుడు భగవాన్ని చూసి సిద్ధపురుషులు ఏవో రూపాలతో వస్తూ ఉంటారని భగవాన్ సెలవిచ్చింది నిజమేనా అని అడిగాను. దానికి భగవాన్ అవును అన్నారు. అరుణగిరి యోగి ముంగిసగా వచ్చారన్న మాటేగా అన్నారు ఒకరు. అది నిజమేనన్నారు భగవాన్. సత్తుప్రస్తుని కథలో కూడా ఇంతే కదా అన్నాను నేను. అవునవును అంటూ మందహాసంతో మౌనం వహించారు భగవాన్. వీలు చూసుకుని ఇంకో ఉత్తరం రాస్తానన్నా. ఇక ఉంటాను. సూర్యనాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 2/1/1946. అన్నా, జగదీశ్వర శాస్త్రి గారిని నీవు చూశావు కదూ. వారు ఇక్కడుండగా ఒక కుక్క వారితో తిరుగుతూ ఉండేది. ఆ కుక్క చాలా బుద్ధిశాలి. భగవానుని సన్నిధికి ఆ శాస్త్రి గారి దంపతులలో ఎవరు వచ్చినా వారితో పాటు వచ్చి వారితో పాటు వెళ్ళిపోయేది. దానికి ఆ గృహిణి దగ్గరే మరీ ఎక్కువ చనువు. హాల్లోకి రాకుండా చేయాలని మన వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా అది మాత్రం మానలేదు. ఒకసారి దాన్ని ఎవరికో అప్పగించి ఆ దంపతులిద్దరూ పట్నం వెళ్ళి 15 రోజుల దాకా రాలేదు. అది మొదటి 4-5 రోజులు హాల్లో వెతికి చూసింది. హాలు చుట్టూ తిరిగి వారు వెళ్లే చోట్లన్నీ వెతికి విసిగి ఏమీ తోచక కాబోలు ఒక ఉదయం సుమారు 10 గంటలకు భగవాన్ సోఫా దగ్గరికి వచ్చి తదేకంగా శ్రీవారిని చూస్తూ నిలబడింది. నేను ఆ ముందు వైపే కూర్చుని ఉన్నాను. భగవాన్ పేపర్ చూసుకుంటూ ఉన్నారు. కృష్ణస్వామి వాళ్ళు ఎంత అదిలించినా పోలేదు. నేను చెప్పా పొమ్మని, కదలలేదు. ఆ అలజడి విని భగవాన్ ఇటు చూశారు. దాని వాలకం మన వాళ్ళ హడావిడి కాసేపు గమనించి పేపరు అవతల ఉంచి దాని భాష మౌనం వల్లనే గ్రహించినట్టుగా చేయి ఊపుతూ, ఏమిరా ఏమి, మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని అడుగుతున్నావా? ఓహో, సరిసరి తెలిసింది. వారు పట్నం వెళ్ళారు. ఇంకో వారంలో వస్తారు. భయం లేదు, జాగ్రత్తగా ఉండు, సరేనా? ఇక వెళ్ళు అన్నారు. వారి మాట పూర్తి కావడమే వ్యవధిగా గిర్రున తిరిగి వెళ్ళిపోయిందా కుక్క. వెంటనే భగవాన్ నాతో, చూశారా, మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వస్తారు అని నన్ను అడుగుతోంది. మీరెంత అదిలించినా నేను చెప్పేదాకా అది కదలనే లేదు అన్నారు. ఒకసారి ఆ కుక్క ఏదో తప్పు చేస్తే ఆ గృహిణి దాన్ని కొట్టి ఆ పూటంతా గదిలో ఉంచి తాళం వేసిందిట. ఆ గది తాళం తీయగానే అది ఆమె మీద అలిగి ఆశ్రమానికి వచ్చి భగవాన్తో చెప్పుకోవడమే కాకుండా 4-5 రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఆశ్రమంలోనే ఉండిపోయింది. భగవాన్ దానికి అన్నం పెట్టించి ఆ ఇల్లాల్ని ఇలా మందలించారు. మీరు దాన్ని ఏదో చేశారు, లేకుంటే దానికి ఎందుకు కోపం వస్తుంది? నాతో చెప్పుకున్నదే, ఏం చేశారు అన్నారు. అప్పుడు ఆ ఇల్లాలు భగవాన్ సన్నిధిలో తన తప్పు ఒప్పుకొని దాన్ని బతిమాలి తీసుకుపోయింది. సరే అన్న, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. సూర్యనాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 3/1/1946. అన్న, మన ఉడత సహోదరులకు భగవాన్ దగ్గర ఎంతటి స్వతంత్రమో నీకు తెలుసు కదా. 2-3 ఏళ్ల క్రితం ఆ ఉడతలలో బహు చలాకీగా అల్లరి చేస్తూ ఒక చిలిపివాడు ఉండేవాడు. ఒకసారి ఏదో చదువుకుంటూ వాడు వచ్చేసరికి ఆహారం ఇవ్వక ఏమరపాటున కొంచెం ఆలస్యం చేశారు భగవాన్. వాడికి భగవాన్ స్వయంగా నోటికి అందిస్తే గాని తినేవాడు కాదు.
వారు ఆలస్యం చేసినందుకు కాబోలు కోపం వచ్చి ఆయన నోటికి ఆహారం అందిస్తూ ఉంటే అది తినకుండా కసిక్కిన వేలు కొరికాడు వాడు. భగవాన్ చెగుతులై, అరే దుష్ట పిల్లడా, వేలు కొరికేవే, ఇక నేను పెట్టను పో అని మందలించి తమ చేతితో ఇవ్వటం మానేశారు కొన్నాళ్ళు. వాడూరుకుంటాడా, కాళ్ళా వేళ్ళా పడి ప్రార్థించడం మొదలుపెట్టాడు. పప్పు కిటికీలో పోసి సోఫా మీద పెట్టి తినమన్నారు భగవాన్. ముట్టుకోలేదు వాడు. ఆయన చూసి చూడనట్లు ఉంటూ వచ్చారు. వాడు కాళ్ళ మీద పాకి ఒంటి మీదకి ఎగిరి భుజాలెక్కి ఏదేదో చేస్తూ ఉంటే, చూడండి వీడు నా వేలు కొరికి నేను పప్పులు ఇవ్వకుంటే తన తప్పు తెలిసి ప్రాధేయపడుతున్నాడు ఇప్పుడు అని భగవాన్లందరితో చెప్పి, అరే నీవెందుకు నా వేలు కొరికావు, అందుకే నేను ఇవ్వను పో, నీకు అదే శిక్ష, అదిగో అక్కడుంది పప్పు తిను అని చెప్పారు. వాడు పంతం విడవలేదు. రోజులు గడిచినవి. భక్త పరతంత్రులు కనుక భగవాన్లే చివరకు ఓడిపోయారు. నాకు అనిపించిందప్పుడు రాజస భక్తులు ఇలాగే సిద్ధి పొందుతారని. వాడు అంతటితో ఆగక సాటివారిని జత చేసుకుని సోఫాకు సరిగా హాలు పైకప్పులో గూడు కట్టాలని ప్రారంభించాడు. ఉడతలన్నీ తాళ్ళు టెంకాయ నార తెచ్చి దూలంలో దోపడం, గాలికి అవి ఎగిరి అందరి మీద రాలటం, మన వాళ్ళు కోపించి కట్టనీయకుండా తరమడం జరుగుతూ ఉంటే, గూడు కట్టే వసతి లేకపోయినే అని వీళ్ళు తరుముతున్నారే అని భగవాన్ ఎంతో తప్పించేవారు. ఆ జీవకారుణ్యం మొహంలో తాండవించేది. ఈ ఉడతల ఉత్తరం రాశానని ఇవాళ నేను భగవాన్తో చెప్తే ఆయన మందహాసంతో, ఈ ఉడతల కథ ఇంకా ఎంతో ఉంది. మొదట ఈ పైన దూలం దగ్గర వాటికి పెద్ద గూడు ఉండేది. పిల్లలకు పిల్లలుగా వాటి సంసారం పెద్దదయ్యింది. సోఫా మీద వాటి ఇష్టం వచ్చినట్టు చెర్లాటలాడేవి. ఒకసారి నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి దిండు కింద కొన్ని పిల్లలు దాగి ఉండటం, నేను రాగానే చేర్లా పడితే అవి అలాగే సమాధి కావడం జరిగింది. భరించలేక మాధవుడు వాటిని తరిమి ఆ గూడు బల్లలతో మూసివేశాడు. ఇంకా వాటి గాథ ఎంతో ఉంది రాస్తేను అన్నారు భగవాన్. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తానన్నా. సముద్రమా కృప చేసిన నేలు అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. సూర్యనాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 4/1/1946. అన్న, భగవాన్ సన్నిధికి అప్పుడప్పుడు తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదమని, మధుర మీనాక్షి ప్రసాదమని, రామేశ్వర ప్రసాదమని, ఇంకా ఎక్కడెక్కడ పుణ్యక్షేత్రాల నుంచో విభూది కుంకుమ వగైరాలన్నీ వస్తూ ఉంటాయి. భగవాన్ ఎంతో ఆదరంతో, ఇదిగో తిరుచెందూరు నుంచి సుబ్రహ్మణ్యుడు వచ్చాడు, అదిగో మధుర నుండి మీనాక్షి వచ్చింది, ఇదిగో రామలింగేశ్వరుడు, అదిగో వీరు, ఇదిగో వారు అంటూ వారి వారి పేర్లు చెప్పి ఆ విభూది కుంకుమ ప్రసాదాలను స్వీకరిస్తూ ఉంటారు. మరికొందరు గంగాతీర్థం అని, గౌతమి వారి అని, కావేరి అని, కృష్ణ అని, ఇంకా ఎన్నెన్నో నదీ తీర్థాల నుంచి తెచ్చి ఇవ్వగా భగవాన్ అదిగో గంగ, ఇదిగో గౌతమి, అది కృష్ణ, ఇది కావేరి అంటూ ఎంతో ఆదరంగా ఆ తీర్థం పుచ్చుకుంటూ ఉంటే మొదట నాకేమో వింతగా ఉండేది. అన్ని దేవతలకు అతీతమై సర్వతీర్థాలకు మూలమై సాక్షిమాత్రంగా వెలిగే మూలతత్వమే రమణ రూపం. సాక్షిమాత్రంగా వెలిగే మూలతత్వమే రమణ రూపంగా ధరిస్తే ఇదిగో ప్రసాదమని, అదిగో తీర్థమని మహాఘనంగా తెచ్చి ఇస్తారే వీళ్ళకెంత వెర్రి అని అనుకునేదాన్ని. మొన్నీ మధ్య సాగర తీర్థం తెచ్చారు ఒకరు. భగవాన్ అత్యంత ఆదరణతో మందహాస ముఖారవిందములై, అదిగో సాగరులు వచ్చారు, అన్ని నదులు వచ్చినవి కానీ ఇంతవరకు వారు రాలేదు, ఇదే మొదలు రావడం, చాలా మంచిది, ఇలా ఇవ్వండి అంటూ ఆ తీర్థం గ్రహించారు. అది విని చూసిన నాకు ఒక్కసారిగా పూర్వగాథలన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఇలాంటి మహాపురుషులు సేవించే నిమిత్తం సర్వతీర్థాలు, సప్త సముద్రాలు, సకల దేవతలు వచ్చి పాదాక్రాంతులుగా నిలిచి సేవిస్తారని ఎన్నో గ్రంథాల్లో చదివి అతిశయోక్తిగా రాశారే గాని రాళ్ళు నదులు నడిచి వస్తాయా అనుకున్నాను.
ఎవరూ కోరకుండానే ఈ పవిత్ర తీర్థాలు విభూతి ప్రసాదాలు భక్తులు తీసుకొని రాగా అదిగో వారు వచ్చారు, ఇదిగో వీరొచ్చారు అని స్వయంగా భగవద్వాణి పలుకుతూ ఉంటే విని ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు అన్నట్టు మహాత్ముల సన్నిధిలో జరిగే విషయాలు అతి సూక్ష్మంగా పరిశీలిస్తే గాని ధర్మ సూక్ష్మం గోచరించదని తోచింది. భగవాన్ అన్నిటినీ ఆదరంతో స్వీకరించారంటే వారి సేవను స్వీకరించారన్నమాట. ఈ అర్థం సాగర తీర్థం వచ్చినప్పుడు స్ఫురించి లోగడ నన్ను ఆవరించిన సందేహమంతా తొలగిపోయింది. తమ గిరి జీవితంలో పులి వచ్చిన సందర్భమందు సిద్ధ సంఘానికి చెందినవారు ఎందరో నన్ను చూసే నిమిత్తం బహురూపాలతో వస్తారు అని శ్రీవారే సెలవిచ్చి ఉన్నారు కదా. సరే అన్న, వీలు చూసుకొని మరో ఉత్తరం రాస్తాను. సముద్రమా కృప చేసిన నేలు మరుణాచల క్రింద మీదటను చెన్నొందు కిరణమణి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 8/1/1946. అన్న, కొద్ది రోజుల కిందట మధ్యాహ్నం 3 గంటల వేళ కొత్తగా ఒక స్త్రీ వచ్చి హాలులో కొంతసేపు కూర్చుంది. కూర్చున్నంతసేపు శ్రీవారినేదో అడగాలని లేవబోతూనే ఉంది. భగవాన్ చూసి చూడనట్టు ఏదో చదువుతూ ఉండడం వల్ల కొంచెం ఆగింది. భగవాన్ పుస్తకం అవతల పెట్టగానే ఆమె లేచి సోఫా దగ్గరికి వెళ్ళి, స్వామి, నాకు ఒక కోరిక ఉన్నది, చెప్పమంటారా అంది నిర్భయంగా. ఏం కావాలి అన్నారు భగవాన్. మోక్షం అన్నది ఆమె. దానికి భగవాన్, ఓహో అలాగా అన్నారు. అవును స్వామి, మరేమీ అక్కర్లేదు, నాకు మోక్షం ఒకటిస్తే చాలును అందామె. భగవాన్ పెదవులు దాటి వచ్చే నవ్వును ఆపుకొని, సరిసరి మంచిదే అన్నారు. ఎప్పుడో ఇస్తానంటే కాదు స్వామి, ఇప్పుడే కావాలి అందామె. సరిపోయింది అన్నారు భగవాన్. ఇస్తారా? పోయి వస్తా అన్నదామె. అన్నారు భగవాన్. ఆమె గడప దాటి వెళ్ళగానే తుళ్ళిపడి నవ్వుతూ మా వైపు చూసి, మోక్షం ఒక్కటిస్తే చాలట, వేరేమీ అక్కర్లేదట అన్నారు భగవాన్. నా పక్కనున్న సుబ్బలక్ష్మమ్మ అందుకొని, మేము అందుకే వచ్చి ఉన్నాం భగవాన్, ఇంకేమీ వద్దు, మోక్షం ఇస్తే చాలును అన్నది చల్లగా. దానికి భగవాన్, ఓహో అలాగా, ఏమీ వద్దని అన్నీ విడిచిపెడితే ఉండేది మోక్షమేనే, ఒకరిచ్చేదేమిటి, అది ఉండేదే కదా అన్నారు. ఇదంతా మాకు తెలియదు భగవాన్, మీరే మాకు మోక్షం ఇవ్వాలి అన్నదామె. అదేమి మూటాముల్లా కట్టి ఇచ్చేందుకు, ఇక ఏమీ కోరరట, మోక్షం ఒకటి ఇస్తే చాలట. అది మాత్రం కోరిక కాదు కాబోలు, ఉన్నవన్నీ పోగొట్టుకుంటే మిగిలేది మోక్షమే, అవి పోగొట్టుకునేందుకు సాధన చెయ్యాలి కదా అన్నారు భగవాన్. మహావాక్య రత్నమాలలో ఇదే భావం చెప్పారు చూడు. వాసనా తానవం బ్రహ్మ మోక్ష ఇత్యభిధీయతే. పూర్తిగా వాసనలు జారిపోవటయే బ్రహ్మమని మోక్షమని చెప్పబడుతున్నది. సరే అన్న, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 16/1/1946. అన్నా, నిన్న కనుమ పండుగ కదూ. ఈ పండుగకి అన్ని ప్రాంతాల్లో పశువులకు అలంకారం చేసి పొంగలి నైవేద్యం పెడతారు. ఆశ్రమంలో కూడా నిన్న ఉదయం రకరకాల పిండి వంటలు వండి దండలుగా గుచ్చి మెడలో వేసి నందిని పూజించుటే కాక గోశాల ముందర ముగ్గులు పెట్టి అరటి స్తంభాలు నాటి పచ్చాకు తోరణాలు కట్టి గోవులన్నిటికీ స్నానం చేయించి నుదుటిన పసుపు కుంకుమ పెట్టి పూలమాలలతో అలంకరించి పొంగలి నైవేద్యంగా పెట్టారు. ఆ తర్వాత మంత్రాలు చదివి టెంకాయలు కొట్టి గోపూజ చేశారు. లక్ష్మి ఆ గోవులకు రాణి కదా,
ఆమె శోభను చూసి తీరాల్సిందే. నొసట పసుపు రాసి కుంకుమ పెట్టారు. మెడలోనూ కొమ్ములకు చామంతి, గన్నేరు, దవనం, రోజా ఇంకా ఎన్నెన్నో రకరకాల పూలను మాలగా కట్టి వేశారు. పూలమాలలే కాక వండిన గారెల దండ, అప్పాల దండ, చెక్కిలాల దండ, మణుగుబూరల దండ, జంతికల దండ మొదలైనవి, అరటిపళ్ళు, చెరుకు ముక్కలు, కొబ్బరి ముక్కలు మొదలైనవి విడివిడిగా దండలు గుచ్చి మెళ్ళో వేశారు. అంతటితో తృప్తి చెందని పశువుల కాపరి తన ఇంట్లో సొంతంగా వండిన జంతికల దండ మరొకటి తీసుకొని వచ్చి దాని మెడ నింపాడు. ఇదేమిరా అని నిరంజనానంద స్వామి అడిగితే, ఏటేటా నా మామూలుది స్వామి అని సగర్వంగా బదులిచ్చాడు ఆ కాపు. ఇలా లక్షణంగా అలంకరింపబడి కామధేనువులాగా కనుల విందొనర్చుతున్న ఆ లక్ష్మమ్మను చూస్తే సంతోషంతో నా మనసు ఉప్పొంగిపోయింది. 9:15కు బయటికి వెళ్ళిన భగవాన్ ఆ బిడ్డలను ఆదరించడానికి 10 గంటలకు గోశాలకు వచ్చారు. లక్ష్మి పక్కనే కుర్చీ మీద కూర్చొని ఆమె అలంకారం చూసి ఆనందిస్తూ ఉంటే భక్తులు నకర్మణ ఇత్యాది చెబుతూ కర్పూర హారతులు ఇచ్చారు. కొందరు భక్తులు లక్ష్మికి ఫోటో తీస్తామన్నారు. గుంపులు కూడిన భక్త బృందాన్ని పక్కకు తప్పుకోమని గోశాల మధ్యకు లక్ష్మిని తీసుకొని వస్తే తల ఊపుతూ ఉయ్యారంగా నిలిచింది ఆయమ్మ. భగవాన్ లేచి వచ్చి ఆమె పక్కన నిలబడి తల ఒళ్ళు నిమురుతూ, ఉండమ్మా ఉండు, సరిగా ఉండు అని చెప్పేసరికి ఆ ఒప్పుల కుప్ప సమాధి స్థితి వలె కదలకుండా నిలబడింది. శ్రీ రమణులు వామహస్తం ఆమె వీపున ఆనించి దక్షిణహస్తంతో దండం పట్టుకొని టీవీగా నిల్చుంటే ఫోటోగ్రాఫర్లు 2, 3 ఫోటోలు తీశారు. ఆ దృశ్యం చూసి తీరాలి సుమా. శ్రీవారు తమ అమృతహస్తంతో ఆమె నోటికి పళ్ళు, గారెలు అందిస్తూ ఉంటే మరొక ఫోటో తీశారు. నీవిక్కడికి వచ్చినప్పుడు అవన్నీ చూపిస్తానన్నా. లక్ష్మీ సహితంగా భగవానులు గోశాల మధ్య ఉన్నప్పటి ఆ దృశ్యం చూస్తే రేపల్లిలో గోపాలకృష్ణుడు జ్ఞాపకం వచ్చాడు. అదీకాక బ్రహ్మవైవర్త పురాణంలో కృష్ణుడు గోలోకనాథుడగు పరమాత్ముడని, ప్రకృతియే రాధయని చెప్పబడి ఉంది. అవినాభావ సంబంధం గల ప్రకృతి పురుషులే రాధామాధవులని ఆ పురాణ సిద్ధాంతం. శరీరం కొంచెం ఎడమ పక్కకు ఒరిగేటట్టు టీవీగా నిలిచి ఆ చెయ్యి లక్ష్మి పైన పెట్టి కుడిచేత వేణువో అన్నట్టు కర్ర పట్టుకుని ఆనంద సముద్రంలోని అలల నురుగా అన్నట్టు చిరునవ్వు ముఖంలో చిందులు తొక్కగా కృపాదృక్కుల గోగణ సహితంగా నిలుచున్న భక్త బృందాన్ని అవలోకిస్తున్న ఆ సుందర రమణమూర్తిని చూస్తే సవ్య పదాంగుష్టాలు ఊతగా నిలిచి జగన్మోహనకరంగా మురళీగానం చేయుచున్న శ్రీకృష్ణుడా అని తలంపు కలగడం వింత కాదు. ఆ కృష్ణుడే రమణుడైతే చెవులు ఊరబెట్టుకుని అనిమిష నేత్రాలతో ఆ భగవంతుని కరస్పర్శానుభూతి చేత ఆనంద పారవస్యం పొంది విశ్వమే మరిచిన మా లక్ష్మిని ఏమనాలి? ప్రకృతి స్వరూపిణి అయిన రాధ అనవచ్చునా? ఆమె దేవాంశ సంభూతురాలు కాకపోతే మానవ భాష ఎలా అర్థం చేసుకుంటుంది? నిన్న నిజంగా మానవ దృష్టికి అగోచరమైన గోలోకము, అధిపతులైన ప్రకృతి పురుషులను చర్మచక్షువులతో చూడగలిగామనటం అతిశయోక్తి కాదు సుమా. నా వెర్రి భావనకు నవ్వుతావేమో కానీ ఆ దృశ్యం అంత మనోహరంగా ఉందన్నా. ఏటేటా ఈ గోపూజ జరుగుతూనే ఉంది. కానీ ఈ ఏడు భక్తులు లక్ష్మమ్మకు ఫోటో తీస్తామనడం వల్ల భగవానులు ఆమె పక్క నిలిచి మాకు ఈ దివ్య దర్శనం ఇచ్చారు. ఎంత సుదినమో ఈరోజు. నా సంతోషం పట్టలేక నీకు ఈ ఉత్తరం రాస్తున్నానన్నా. సరే అన్నా, మళ్ళీ వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 17/1/1946. అన్నా, 1945 సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో ఒకరోజు బెంగళూరు నుంచి వచ్చిన వెంకటస్వామి నాయుడు అనే భక్తుడు 2 పావురాలను తీసుకొచ్చి ఆశ్రమంలో అర్పించాడు. భగవానులు అది చూసి
సరిసరి పిల్లలు మొదలైనవి బాధించకుండా కాపాడాలి కదా. వీటికి ఎవరు పోషణ చేస్తారు? పంజరం కూడా కావాలి, ఆహారం పెట్టాలి. ఇదంతా ఎవరు చేస్తారు ఇక్కడ? వారినే తీసుకెళ్ళమనండి అన్నారు. కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తామని, ఆశ్రమంలోనే వాటిని ఉంచమని చెప్పి వారు ఆ జంట పావురాలను తీసుకెళ్లి స్వామివారి ఒడిలో పెట్టారు. భగవాన్ అత్యంత వాత్సల్యపూరితులై వాటిని చేరదీసి, రండమ్మా రండి, పోరా మీరు ఇక్కడే ఉండిపోతారా? సరిసరి ఉండండి, పంజరం వస్తుంది అని తన చేతితో నిమురుతూ ఆదరంతో రెండింటినీ లాలించేటప్పటికీ అవి కదలక మెదలక అలాగే ఉండిపోయాయి. భగవాన్లు కూడా వాటిని ఒడిలోనే ఉంచుకొని సమాధినిష్ఠులై ఆ జంట పావురాలను కృపాదృక్కులతో అవలోకిస్తూ పలక్కుండా కూర్చున్నారు. ఆశ్రమంలో ఉన్న భక్తులు పంజరం ఎక్కడున్నది వెతికి తెచ్చేటప్పటికీ దాదాపు 1 గంట సమయం పట్టింది. చిత్రం ఏంటంటే ఆ గంటసేపు ఆ పావురాలు కదలక మెదలక భగవాన్ ఒడిలో కూర్చొని ఉన్నాయి. వాటి భాగ్యం ఏమని చెప్పాలి? ఆ మహామహుడు తన అంకపీఠమందు ఉంచుకొని లాలించి హస్తదీక్షయ అన్నట్టు శిరస్సు మొదలు చిరుపాదం వరకు చేత్తో నిమిరి చలనరహితమైన ఆనందానుభూతి అందించారంటే తొలినోము ఫలంగాక మరేమనాలి? అదే కాదు సుమా, పంజరం వచ్చిన తర్వాత ఆ పావురాలను చేత్తో నిమురుతూ బుజ్జగించి, పొండమ్మ పొండి, పంజరంలో భద్రంగా ఉండండి అని చెప్పి పంపించారు. భాగవతంలో అవధూత యదు సంవాద ఘట్టంలో చెప్పిన గురు పరంపరలో పావురాలు ఒకటి అని చెప్పారు భగవాన్. ఎప్పుడో ఆ కథ చదివినట్టు జ్ఞాపకం ఉంది. పావురాలు ఒళ్ళో ఉండగానే ఒక భక్తుడు వచ్చి ఇదేమి అని అడిగితే, ఏమో వచ్చారు వారు, పోరట, ఇక్కడే ఉంటారట, ఉన్న సంసారం చాలక ఇదొకటి వచ్చింది అన్నారు భగవాన్ బంధరహితమైన బాధ్యత వహిస్తూ. అన్నా, ఈ సంఘటనలన్నీ చూస్తూ ఉంటే ఎంతో చిత్రంగా ఉంటుంది నాకు. పూర్వం భరత చక్రవర్తి సర్వసంగ పరిత్యాగి అయి అడవిలో ఘోర తపస్సు చేసి కూడా చరమదశలో పెంపుడు జింక మీద తలుపు కలుగుట వల్ల జింకగా పుట్టాడట. ఇంకా వేదాంత శాస్త్రంలోనూ భారతం, భాగవతం మొదలైన పురాణాల్లోనూ ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి. ఏ జీవి కానీ కర్మావశేషం అనుభవించడానికే నా దగ్గరకు వస్తుంది కనుక వేటిని రాకుండా నిషేధించవద్దని భగవాన్ చెప్పే ఉన్నారు కదా. ఆ పావురాలను చూస్తే తపోభంగమైన ఏ పుణ్యాత్ములో అనిపించింది. కాకుంటే అనన్య దుర్లభమైన శ్రీవారి అంకపీఠం ఎలా లభిస్తుంది వారికి? సరే అన్నా, ఇక ఉంటాను. మళ్ళీ వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 18/1/1946. అన్న, దాదాపు 1 సంవత్సరానికి ముందు ఎవరో చిరుతపులి పిల్లల్ని 2 పెంచుతూ భగవాన్ సన్నిధికి తెచ్చారు ఒకరోజు. వాటికి పాలే ఆహారంగా ఇచ్చి లాలిస్తే హాల్లో అందరితో పాటు కలిసిమెలిసి తిరగటమే కాకుండా భగవాన్ల సోఫా మీదకి ఎక్కి వారి ఆదరం పొంది ఆ సోఫా పైనే పడుకుని హాయిగా నిద్రపోయినవి. ఈ దృశ్యం ఆశ్రమంలో భక్తులొకరు ఫోటో తీశారు. మధ్యాహ్నం 1 గంట మొదలుకొని సాయంత్రం 3 వరకు వాటిని అలాగే సోఫా పైన ఉంచుకొని భగవాన్లు ఒదిగి కూర్చున్నారు. తర్వాత అవి లేచి అటూ ఇటూ తిరుగుతూ 4 వరకు ఉన్నవి. మరొకసారి ఆ పులిపిల్లలను సోఫా మీద ఉంచి భగవాన్ కొండకు వెళ్ళేటప్పుడు వారి ముందు టేబుల్ మీద కూర్చోబెట్టి ఫోటో తీశారు. సండే టైమ్స్లో ప్రకటించారు కూడా. చిత్రమేంటంటే ఆ పులిపిల్లలు కూడా శ్రీవారి హస్తస్పర్శ వల్ల ఒళ్ళు తెలియని నిద్ర వచ్చి సోఫా మీదే హాయిగా పడుకున్నాయి. అవి ఉండగానే ఉడతలు వచ్చి పప్పులు, పిచుకలు వచ్చి బియ్యము, నూక తిన్నవి. పూర్వం జాతి వైషమ్యం లేకుండానే తిరిగే జంతు సముదాయం చూసి ఇది ఋష్యాశ్రమం కాబోలు అనుకునేవారట. అవి పురాణగాథలు. కానీ
ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం. నిన్న పావురాల కథ, గోపూజ నేను చదవగా విని ఇలాంటి సంభవాలు ఎన్నో జరిగాయి. లోగడ రాసిందెవరు అన్నారు భగవాన్. ఈ పుస్తకం ముద్రణ అయిపోగానే భగవాన్ సన్నిధిలో చదివితే పై విషయం విన్న భక్తులు ఒకరు శ్రీవారిని ఉద్దేశించి, పచ్చయమ్మ కోవెల్లో ఉండగా పెద్ద పులి వస్తే ఎవరో భయపడి పరిగెత్తారట కదా అని అడిగారు. భగవాన్ అందుకొని, అవునవును, అక్కడ ఉండగా రంగసామయ్యంగారు వస్తూ పోతూ ఉండేవారు. వారొకనాడు బహిర్దేశానికి వెడితే అక్కడ పొదలో పులి కనిపించిందట. అదిలించపోతే గుర్రుమంది. వారికి ఒళ్ళు కంపమెత్తి కూర్చున్నవారు కూర్చున్నట్టే లేచి, హే భగవానే, రమణ రమణ అని అరుస్తూ పరిగెత్తి రొప్పుతూ వస్తూ ఉంటే నేనెందుకో బయటికి వెడుతూ ఎదురయ్యాను. ఏమండి, ఏమిటి హడావిడి అంటే, అయ్యో పులి పులి, రండి స్వామి, గుళ్ళో దూరి తలుపులు మూసుకుందాం, లోపలికి వస్తుంది, రారేం అంటూ నానా హంగామా చేశారు. నేను నవ్వుతూ, ఉండండి అయ్యా, ఏది పులి, ఎక్కడా లేదే అన్నాను. అదిగో ఆ పొదలో ఉంది అని అటువైపు చూశారు. నే చూస్తాను ఉండండి అని వెళ్ళి చూస్తే పులి లేదు. అయినా వీరికి భయం తీరలేదు. అది సాధు జంతువయ్యా, భయం లేదంటే నమ్మరు. అలా ఉండగానే ఇంకో రోజు నేను ఆ కోవెల ఎదుట కోనేటి గట్టున కూర్చొని ఉండగా ఆ పులి వచ్చి నీరు తాగి నిర్భయంగా నన్ను చూస్తూ అటూ ఇటూ తిరిగి తన తోవన తాను పోయింది. అయ్యంగారు మాత్రం గుళ్ళో దూరి ఇదంతా చూశారు. నేనేమవుతానో అని వారికి భయం. ఆ పులి వెళ్ళిన తర్వాత నేను గుళ్ళోకి వెళ్ళి, చూశారా అది ఎంత సాధు జంతువో, మనం బెదిరిస్తే పైకి వస్తుంది కానీ లేకుంటే రాదు అని వారి భయం తీర్చాను. మేము ఆ తర్వాత అక్కడ ఎక్కువ రోజులు ఉండనూ లేదు అన్నారు భగవాన్. సరే అన్నా, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 20/1/1946. అన్నా, భగవానులకు కాళ్ళనొప్పులు తగ్గడానికి విటమిన్స్ గల ఆహారం ఇస్తే మంచిదని డాక్టర్ల సలహా వల్ల ఆహార పదార్థాలలో ఏదో మార్పు చేసి సేవకులు అప్పుడప్పుడు తైలం రుద్ది కాళ్ళు ఒత్తి తోచిన ఉపచారాలు చేస్తూ ఉంటే భగవాన్ చలోక్తిగా ఇంటికి చుట్టం వస్తాడు. చూసి చూడనట్టుంటే తొందరగా వెళ్తాడు, కానీ మర్యాద చేస్తే వెళ్ళనే వెళ్ళడు. వ్యాధి కూడా అంతే. మీరిలా ఉపచారాలు చేస్తే అది ఎందుకు పోతుంది? లక్ష్య పెట్టకుండా ఉంటే దానంతట అదే పోతుంది అన్నారు. ఈ మధ్య విభూది ఇచ్చి రోగాలు పోగొడతానని ఒక యువకుడు వచ్చి ఆశ్రమం దాటి ప్రదక్షిణం వెళ్లే రోడ్డున 1 మైలు దూరంలో మకాం వేశాడు. జనానికి వేలం వెర్రి కదూ. ఆ విభూది స్వామిని చూడాలని నేల ఈనినట్లు వ్యాధిగ్రస్తులు, దయ్యం పట్టిన వాళ్ళు, భూతం పట్టిన వాళ్ళు అక్కడికి పోతూ వస్తూ మన ఆశ్రమానికి వచ్చేవారు. ఇక్కడేమన్నా విభూదుల రక్షరేకులా దర్శనం చేసుకుని హాలు చుట్టూ తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ సమయంలో సేవకులు ఎవరన్నా కాళ్లకు తైలం రుద్దడం ప్రారంభిస్తే భగవాన్ మందహాసం చేస్తూ, భేష్, ఇది ఒకందుకు మేలే. ఈ జనమంతా నన్ను చూసి ఈ స్వామి తానే కాళ్ళనొప్పులతో బాధపడుతూ ఇతరుల చేత పట్టించుకుంటున్నాడు, మనకేం చేస్తాడురా అని దగ్గరికి రాకుండానే పోతారు. మంచి ఉపాయమే అనేవారు. 4 రోజుల క్రితం విటమిన్ ఆహారం ఎక్కువ కావడం వల్ల విటమిన్ ఇంజెక్షన్ వల్లనో ఒకరు మరణించారన్న వార్త పేపర్లో చదివి అక్కడున్న డాక్టర్లందరినీ పిలిచి చూపించారు భగవాన్. మర్నాడు మరొక పేపర్లో అదే వార్త వచ్చింది. దాన్ని మళ్ళీ చూపించి 2 ఏళ్ల నుంచి నాకు విటమిన్ ఆహారం అంటూ ఏమేమో చేస్తున్నారు, అది చాలక ఇంజెక్షన్లు కూడా ఇవ్వాలని చూశారు, ఇది చూడండి ఏమైందో అని చిన్నపిల్లాడల్లే అనడం ప్రారంభించారు. బాలుని గతిని, ఉన్మత్తుని భంగిని పరమయోగి ఆనందించు అన్నట్టు తాము సర్వజ్ఞులయ్యి తెలియని వారి వలె ప్రవర్తిస్తారు. తలుచుకుంటే ఒక్క క్షణంలో
అన్ని వ్యాధులు నివృత్తి చెయ్యలేరా, చేసుకోలేరా? ఎవరో చూసుకుంటారులెమ్మని వదిలేస్తారు. దేహం నాది అని లేనందువల్ల 2-3 ఏళ్లకు ముందు శ్రీవారి శరీరానికి పచ్చకామెర్లు వచ్చినప్పుడు అన్నం అంటే అసహ్యంగా తోచింది ఆయనకు. దాదాపు 1 వారం 10 రోజులు వరిపేలాలే ఆహారంగా పుచ్చుకున్నారు. ఎచ్చమ్మగారు మొదలయారుపాటి భగవానుకు పెట్టందే అన్నం తాము తినము అని వ్రతం పట్టడం వల్ల వారి వ్రతభంగం సహించక ఆమె అన్నంలో 4 మెతుకులు, ఈమె అన్నంలో 4 మెతుకులు పెట్టించుకొని ఆ పేలాల్లో పొదుపుకొని ఎలాగో మింగేవారు. ఎట్టి సమయంలోనూ ఇతరులను చిన్నబుచ్చుకొని ఇచ్చేవారు కాదు. ఆ కరుణకు మేర లేదు కదా. ఆ కామెర్లు పోగొట్టాలని వైద్యులెందరో మందులిచ్చారు. భగవాన్ వారి సంతృప్తికి ఆ మందులు తినేవారు, వీరి సంతృప్తికి అన్నము తినేవారు. దాని మేలు దీని కీడు వారిని అంటనే లేదు. నెలలు గడిచాయి. మద్రాసు నుంచి పెద్ద డాక్టర్ని రప్పించారు. ఫలితం మామూలే. అందరినీ రానిచ్చి అన్ని మందులు కానిచ్చి చిట్ట చివరకు తామే సొంటి, పిప్పళ్ళు ఇత్యాదులతో వైద్యం చేసుకున్నట్టు నటించి క్షణాల్లో మాయం చేసుకున్నారా కామెర్లను. ఎలా పోయిందని ఇప్పుడు ఎవరైనా అడగగలరా? సరే అన్న, సమయం చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. సూర్యనాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 21/1/1946. అన్నా, పేలాలలో అన్నం కలుపుకొని తినటం గురించి నిన్న రాస్తూ ఉంటే నాకు మరొక సంగతి జ్ఞాపకం వచ్చింది. ఎచ్చమ్మగారి వంటలో కూర నార సరిగ్గా ఉండేవి కావట. పదార్థాల రుచి కంటే భక్తి రుచే ఎక్కువగా పరిగణించే భగవాన్లకు అది గోచరింపకున్నా కొందరికి అది రుచింపక కొంతకాలం క్రితం వేకువజామున కూరలు తరగడంలో భాగస్థులుగా ఉండేవాళ్ళొకరు భగవాన్తో ప్రసంగవశంగా దీన్ని సూచిస్తే విని, ఏమో మీకు బాగుండకపోతే మీరు తినకండి, నాకు బాగానే ఉంటుంది, నేను తింటాను అన్నారు భగవాన్. మరొకసారి ఆమె ఊళ్ళో లేకనో ఒంట్లో సరిగ్గా లేకనో వారం 10 రోజులు ఎవరి చేతనో అన్నం పంపిందట. వడ్డించేవారు ఆ అన్నం సంగతి మరిచి మిగతా వడ్డనంతా చేసి ముగించారట. మామూలుగా భోజనానికి ఉపక్రమించమని సౌజ్ఞ చేసి తాము కూడా తినడం ఆరంభించే భగవాను ఆ రోజు ఎడమ చేయి చెక్కిట చేర్చి కుడి చేయి విస్తట్లో పెట్టుకుని పలక్కుండా కూర్చున్నారట. తినండనే సౌజ్ఞ కానీ తాము ఉపక్రమించడం కానీ చెయ్యకపోవడం వల్ల విస్తళ్ళ ముందున్న వారంతా ఒకరి వంక ఒకరు చూసుకోవడం ప్రారంభించారట. వంట ఇంట్లో ఏమా అన్న గుసగుసలు. అంతలో ఎచ్చమ్మ అన్నం వడ్డించలేదన్న మాట జ్ఞప్తికి వచ్చి, అయ్యో మరచితిమే అని తెచ్చి వడ్డిస్తే యథాప్రకారం సౌజ్ఞ చేసి తాము కూడా భుజించారట. ఏ బీద భక్తులు గాని భక్తితో తెచ్చిన పచ్చి వేరుశనగలైనా పంచభక్ష పరమాన్నాల కంటే ప్రీతితో కుచేలుని చేతి అటుకులు తిన్న కృష్ణమూర్తి వలె తినటం వారికి మామూలే. సరే అన్న, వీలు చూసుకొని మరొక ఉత్తరం రాస్తాను. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. సూర్యనాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 22/1/1946. అన్నా, నిన్ననో మొన్ననో ఒక పిల్లవాడు 18 ఏళ్ళు ఉండవచ్చు ఎక్కడి నుంచో సైకిల్ మీద వచ్చాడు. హాల్లో పావుగంట కూర్చున్న తర్వాత భగవాన్లను సమీపించి ఓంకారం దాటాక ఎక్కడ అణగాలి అని ప్రశ్నించాడు. దానికి భగవాన్ చిరునవ్వుతో పరిహాసంగా, ఓహో అలాగా, నీవిప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళతావు, ఏం తెలుసుకోవాలి, అసలు నీవెవరు, అది ముందు చెబితే తర్వాత ఓంకారం గురించి ప్రశ్నిద్దువు గాని అన్నారు. అది నాకు తెలియదే అన్నాడు ఆ చిన్నవాడు. నీవున్నావన్నమాట స్పష్టమే కదా, నీవెలా ఉన్నావు, ఎక్కడున్నావు,
అసలు నీ స్వరూపమేది అది ముందు తెలుసుకో. తర్వాత ప్రశ్న వస్తే అడుగుదువు గాని. ఓంకారం ఎక్కడ అణిగితే మనకెందుకు? అణిగిన వెనక ఏముంటే మనకెందుకు? నీవు ఎక్కడ అణుగుతున్నావు, ఎలా వస్తున్నావు, నీ స్థితిగతి ముందు తెలుసుకుంటే మిగతా సంగతి తర్వాత ఆలోచిద్దాం అని భగవాన్ అనేసరికి బదులు చెప్పలేక నమస్కరించి వెళ్ళాడా కుర్రవాడు. పృచ్ఛకులకు ఇంతకంటే బ్రహ్మాస్త్రం ఏమున్నది? దాన్ని ప్రయోగించారంటే మరి మాట్లాడలేరు సుమా. నీవెవరవో తెలుసుకోమనే ఈ బోధకు బ్రహ్మాస్త్రం అనే పేరు ఎవరు పెట్టారమ్మా అని అంటావేమో. 2-3 ఏళ్ల క్రితం ఒక సన్యాసి వచ్చి అది చదివాను ఇది చదివాను అంటూ శ్రీవారిని ఏమేమో ప్రశ్నిస్తూ ఉంటే నీవెవరవో తెలుసుకో అనే పాయింట్తో చాలాసేపు సమాధానాలు ఇస్తూ వచ్చారు భగవాన్. చివరికి అతడు వితండవాదంలోకి దిగేసరికి భగవాన్ దృఢస్వరంతో, ఇన్నిసార్లు ప్రశ్నిస్తూ ఇంత వాదం చేస్తున్నావే గాని నీవెవరవు అన్న ప్రశ్నకు బదులు చెప్పవేమి? ముందు నా ఈ ప్రశ్నకు బదులిచ్చి తర్వాత వాదించు, అప్పుడు నేను సమాధానం చెప్తాను. ఈ వాదించేదెవరో ముందు చెప్పు అని గట్టిగా అడిగారు. అందుకతడు ప్రత్యుత్తరం ఇయ్యలేక వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను ఆ భావం తీసుకొని దివ్యాస్త్రం అనే పేరుతో 5 పద్యాలు రాసి చూపిస్తే భగవాన్ నవ్వుతూ, పూర్వం నాయన ఇక్కడున్నప్పుడు కపాలి కూడా ఇక్కడే ఉండేవాడు. వారు నన్నేదైనా ప్రశ్నించాలంటే ముందే చేతులు జోడించి, స్వామి మీ బ్రహ్మాస్త్రం ప్రయోగించకుండా ఉంటే ఒక్క ప్రశ్న అడుగుతాను అనేవారు. ప్రసంగం మధ్యలో అసలు నీవెవరు అని నా నోటంట వచ్చిందంటే అయ్యింది, బ్రహ్మాస్త్రం ప్రయోగించారు, ఇంకేం మాట్లాడేది అనేవారు. వారు బ్రహ్మాస్త్రం అంటే మీరు దివ్యాస్త్రం అన్నారన్నమాట అని సెలవిచ్చారు. సరే అన్న, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. సూరి నాగమ్మ గారి లేఖలు. అన్న, ఆ మధ్య భక్తులెవరో అడిగే ప్రశ్నలకు బదులు చెబుతూ భాగవతాంతర్గత హంసగీతలో ఉత్తమ సిద్ధలక్షణం తెలుపుతూ శ్లోకం ఒకటి జ్ఞప్తికి రాగా భగవాన్ ఉత్సాహపూరితులై దానికి అనువాదంగా అరవంలో పద్యం రాశారు. బలరామరెడ్డి గారు అక్కడే ఉండి మరి తెలుగులోనో అనటం వల్ల మొన్న ఉదయం భగవాన్ ఆట వెలదిలో ఆ శ్లోకానికి అనువాదం రాసి ఆ చిన్న గీతంలో భావం ఇమడలేదనో ఏమో అనుకుంటూ ఉంటే తేటగీతైతే నయమేమో అన్న నేను మెల్లగా, అలాగే మార్చవచ్చు అంటూ అది ఆట ఇది తేట అన్నారు భగవాన్. నాకేదో చిత్రం అనిపించింది. మధ్యాహ్నం 2:30కు నేను వచ్చేసరికి తేటగీతిలో రాసి అంతా సరిపోయిందా చూడండి అని నాకు ఇచ్చారు భగవాన్. నడక బాగా సాగినట్లున్నా భగవాన్ రాసిందే చాలన్న సంతోషంలో ఏమీ గమనించక భగవాన్ ఎలా రాసినా బాగానే ఉంటుంది అన్నాను. దానికి భగవాన్, పోనీ ఈ చేతగానివాడు రాసింది ఒక్కరికైనా బాగుంటే అంతే చాలు అన్నారు. పక్కన ఉన్నవారు పక్కున నవ్వారు. తాము చేతగానివారట, ఇతరులంతా గొప్ప పండితులట. మా దృష్టిలోకిది తాకి రావాలని అనే మాట కాక మరేముంది? అంతటితో అయిపోయిందా? ఇక్కడ భావం లోపించింది, అక్కడ వ్యాకరణం పోయింది అంటూ రోజల్లా బలరామరెడ్డితో యోచిస్తూ నిన్న ఉదయం పారాయణకు నేను వచ్చేసరికి ఒక విధంగా రాసిన పద్యం, శ్లోకం, సాఫీ రాసిన కాగితం నాకిచ్చారు భగవాన్. ఇంటికి తెచ్చి చూసేసరికి ఒక అక్షరం దగ్గర సందేహం తోచడమే గాక ఆశ్రమం నోటుబుక్లో కాపీ చేసి ఈ కాగితం మన దగ్గర ఉంచుకుందామన్న ఆశ కలిగింది నాకు. చక్కగా కత్తిరించి సంచిలో ఉంచుకొని 8ంటికి ఆశ్రమానికి వెళ్ళాను. నమస్కరిస్తూ ఉండగానే నేను ఏ అక్షరమైతే సందేహించానో అదే చెప్పి, మార్చాలి, నా కాగితం నాకు ఇచ్చేయండి, మరెవరైనా అడిగితే చూపవద్దు అని నా మనోగతాభిప్రాయాలు 2 గ్రహించినట్టే అన్నారు భగవాన్. నాకు ఆశ్చర్యం వేసింది. లోగడ ఇలాంటి సంభవాలు ఎన్నో జరిగినవి. కానీ నా కాగితం నాకు ఇచ్చేయమని పట్టుబట్టి బడిపిల్లవాడు అడిగినట్టు భగవాన్ అడిగితే
నా ఆశకు సిగ్గు, వారి అదలింపుకు వెరుపు, చిలిపి మాటకు నవ్వు ఒకేసారి వచ్చినవి. తెచ్చాను, ఇస్తాను అని ఇచ్చాను. ధనం దాచుకున్నట్టు దాచుకున్నారు. ఇంకా ఏదో వ్యాకరణం సరిలేదని, అదని ఇదని నిన్నంతా గడిపారు. నన్ను అడిగితే భగవద్వానికి వ్యాకరణం అడ్డుకుంటుందా అన్నాను. అది సరేలే అని నవ్వారు భగవాన్. చివరకు ఎలాగో శ్రీవారే తేటగీతిలో చక్కగా తయారు చేసి రాసుకురమ్మని ఇవాళ నాకిచ్చారు. వారి కాగితం వారికిచ్చే ఒప్పుదల మీదే. ఈ చిన్న పనికి 3 రోజులు మాతో ఆటలాడినట్లు మాటలాడి తేటగీతిలో ముగించారు చివరికి. అది ఆట, ఇది తేట అన్న వారి మాటలకు అర్థం ఇదే కాబోలు. సరే అన్న, మరొక ఉత్తరం త్వరలో రాస్తాను. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. సూరినాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 26/1/1946. అన్న, నిన్న నూతనాగతులైన ఆంధ్ర యువకులు ఒకరు తమ ఇంద్రియ చాపల్యం అంతా భగవాన్కు నివేదించారు. అంతా మనస్సేనయ్యా, దాన్ని బాగు చేసుకో అని భగవాన్ అంటే, అది సరే స్వామి, ఎంత తగ్గించుకుందామన్నా ఈ కోపం ఉందే మళ్ళీ మళ్ళీ వస్తోంది, ఏం చేసేది అన్నాడు ఆ అమాయకుడు. దానికి భగవాన్, ఓహో అలాగా, ఆ కోపం మీదే కోప్పడండి సరిపోతుంది అన్నారు. హాల్లో అంతా నవ్వులు. నిజంగా అన్నిటి మీద కోపగించుకునే వారికి తన కోపం మీద కూడా కోపం రాదా? ఆ కొంచెం లోదృష్టి వస్తే అన్ని కోపాలకు అతీతుడవుతాడు కదా. 2-3 ఏళ్ల క్రిందట చొరవగల భక్తులు ఒకరు వచ్చి తన్నెవరో సదా దూషిస్తున్నారని భగవాన్తో 5-6 సార్లు చెప్పాడు. భగవాన్ విని ఊరుకున్నారు. ఎన్నిసార్లు ఎంత దూరం చెప్పినా సమాధానం రాకపోవడం వల్ల ఆ భక్తుడు ఆగలేక, అనవసరంగా తిడుతూ ఉంటే నాకు కోపం వస్తోంది, ఎంత ఆపుకుందామన్నా ఆగటం లేదే, ఏం చేయాలి అని అడిగాడు. దానికి భగవాన్ నవ్వుతూ, ఏం చేయాలా, నీవు కూడా వారితో చేరి నిన్నే తిట్టుకో సరిపోతుంది అన్నారు. అందరికీ నవ్వు వచ్చింది. ఆ భక్తుడికి ఏమీ తోచక, సరిపోయింది, నన్ను నేనే తిట్టుకోవాలా అన్నాడు. అవునయ్యా, నీ శరీరాన్ని కదా వారు దూషించేది. కోపతాపాలకు నిలయమైన ఈ శరీరం కంటే మనకు శత్రువులు ఎవరున్నారు? దీన్ని స్వతహా మనమే ద్వేషించవలసి ఉంది. మనం అట్లా చెయ్యక ఏమరి ఉన్నప్పుడు ఎవరైనా దూషిస్తే మనల్ని ప్రబోధిస్తున్నారని అనుకొని అప్పుడైనా తెలివి తెచ్చుకొని మనం కూడా వారితో చేరి దీన్ని నిందించి నిరసించాలి. కానీ ఎదురు తిరిగితే ఏం లాభం? అలా దూషించేవారినే మిత్రులుగా భావించాలి. వారి మధ్యన మనం ఉంటే మనకే మేలు. భూషించేవారి వద్ద ఉంటే ఏమరిపోతాం అన్నారు భగవాన్. 1924 జూన్లో ఆశ్రమంలో దొంగలు ప్రవేశించి భక్తులను బాదుటయే కాక భగవాన్లను తొడ మీద కొట్టి పారిపోయిన తర్వాత ఒకరి దెబ్బలు ఒకరు చూసుకునేటప్పుడు భక్తులంతా భగవాన్ని కూడా కొట్టారే దుర్మార్గులు అంటే భగవాన్ నవ్వుతూ, ఓహో మీరంతా పూలతో పూజిస్తే వారు కర్రతో పూజించారు, అది పూజే. ఇది గ్రహించినప్పుడు అది మాత్రం గ్రహించవద్దా ఏం అని అన్నారు. వారి బోధ ఆచరణ రూపంగా ఉంటుందనుటకు ఇది నిదర్శనమే కదా అన్న. సరే అన్న, వీలు చూసుకొని మళ్ళీ ఇంకో ఉత్తరం రాస్తాను. సూరినాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 27/1/1946. అన్న, గత నవరాత్రి పండుగలకు ఇక్కడ మాతృభూతేశ్వరాలయంలో పూజలు అలంకారాలు జరగడం మీరు మొదటి రోజున చూశారు కదా. 9 రోజులు రోజుకొక అలంకారం చేయడంలో ఒక రోజున అంబ శివుని ఎడబాటు సహించలేక తపస్సు చేసిందనే పురాణగాథను అనుసరించి ఒక చెట్టు నీడన ఆమె నివసించినట్టు అలంకరించి రాత్రి భోజనానంతరం భగవాన్కి చూపారు. మర్నాడు ఉదయం హాలులో ప్రసంగవశంగా అరుణాచలేశ్వరుని కోవెలలో అలంకారాలను గురించి, ఇక్కడ అలంకారాలను గురించి మాట్లాడుతూ భగవాన్ ఇలా అన్నారు. నిన్న అంబ తపస్సుని అలంకరించారు. భర్త ఎడబాటుచే పరితపించే పార్వతి పట్టుచీర కట్టుకొని
బంగారు నగలు పెట్టుకొని పూలమాలలు ధరించి వయ్యారంగా చెట్టు కింద కూర్చున్నదట. ఎంత సందర్భంగా ఉందో చూడండి ఈ అలంకారం. మన వాళ్ళు చేసేది ఇలాగే ఉంటుంది. తపస్సంటే తపన కదా. పరిహాసార్థం పరమేశ్వరుడి కళ్ళు మూసిన పార్వతిని పరమేశ్వరుడు ఆ దోష నివారణార్థం తపస్సు చేయడానికి నియోగించుట చేత పతిని విడిచి వచ్చి అనుతప్తయ్యై కృషించి తదేక దీక్షగా శరీరమును మరచి ఘోర తపమునర్చే అంబవేశమట. చూడండి ఎలా ఉందో. రవ్వలు కెంపులు పెట్టుకొని పట్టుచీర కట్టుకొని బంగారు పతకాలు పూలమాలలు వేసుకొని మహారాణిలా ఉంది అన్నారు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 30/1/1946. అన్న, 4 రోజుల నుంచి భగవాన్ ఈ మధ్య అచ్చయ్య వచ్చిన రమణలీల అప్పుడప్పుడు చూడడం ప్రారంభించారు. దానిలో రాసిన అవ్వయ్యార్ పాట తాత్పర్యం చూసి అది సరిగ్గా లేదన్నారు భగవాన్. ఆ తాత్పర్యం ఈ విధంగా ఉంది. ఓ కడుపా, ఒకనాడును దినుట మానవు, పోని 2 నాళ్ల తిండి ఒక దినమే తిందువా, అట్లునూ చేయవు, నా కష్టము చూడవు, నీతో నుండుట కష్టమే. ఇది ఆ తాత్పర్యం. ఈ తాత్పర్యం సరిగా లేదని, అది ఇలా ఉండాలని భగవాన్ చెప్పారు. ఒకనాడైనా తినుట మానవు, 2 రోజులకు ఒకసారైనా తినవు, ఒకనాడైనా నా కష్టము గనవు, ఓ కడుపా నీతో ఉండుట కష్టము సుమా అంటాడట జీవుడు. అంటే జ్ఞానులకు కర్మతో కూడిన ఈ శరీరంతో ఉండడం కష్టంగా ఉంటుంది. మరణం అంటే కష్టమే లేదు. ఏమంటే ప్రాణం పోవుట స్వస్థితి యందు అణుగుటయే కదా వారికి. అందువల్ల కర్మతో కూడిన ఈ శరీరమందు ఉండుట వారికి కష్టము. ఇదే ఆ పాట రాసిన పెద్దల యొక్క అభిప్రాయం. మనబోటి వాళ్ళకి చావంటే భయం. ఎందువల్ల? ఈ శరీరమే నేను అన్న అభిమానం పోనందువల్ల. స్వస్థితి యథార్థం తెలుసుకున్న వారికి శరీరధారణమే భారంగా ఉంటుంది. దీనితో కూడి ఉన్నంతకాలం నిద్రాహారాదుల కొరకైన గమనాగమనం తప్పదాయే. అది వారి సుఖానుభూతికి అంతరాయంగానే ఉంటుంది. మరి వేసంగిలో మనకు కట్టుబట్టే భారంగా ఉన్నట్లు మీదు మిక్కిలి వారికి ఏదైనా ఉపచారం చేయబోతే చెమట బాధ వల్ల పైబట్టే తోసేద్దామని ఉంటే ఫుల్ సూట్ వేసుకోమన్నట్టు ఉంటుంది కాబోలు. ఈ కడుపుతో వేగడం కష్టం అంటాడట జీవుడు. దానికి బదులు భగవాన్ రాసిన పాట తాత్పర్యం ఇది. కడుపే నీతో వేగడం కష్టం బాబు అంటుందట జీవుణ్ణి. వారి చమత్కారం చూడు. ఓ జీవుడా, కడుపునైన నాకు ఒక గడి అయినా విశ్రాంతినివ్వవు, ఒక గడియనైనను తినుట మానవు, ఏ దినము నా కష్టం ఎరగవు, నీతో జీవించుట దుర్లభం. ఇది తాత్పర్యం. అంటే ఒక గడి అయినా గాలి పీల్చుట మానడట జీవుడు. నీతో జీవించడం కష్టం బాబు అంటుందట కడుపు అని వివరించి చెప్పారు భగవాన్. ఈ లేఖ భగవాన్ సన్నిధిలోనే చదివితే తమిళ భక్తులు ఒకరు విని విషయం అడిగి తెలుసుకొని అవ్వయ్యార్ పాట ప్రసిద్ధమే కానీ భగవాన్ రాసింది బహు విచిత్రంగా ఉందే, కడుపు మీద కారుణ్యం చూపింది భగవానే తప్ప మరెవరూ లేరు, ఏ సందర్భంలో భగవాన్ రాశారో ఈ పాట అన్నారు. దానికి భగవాన్ నవ్వుతూ, అదా, ఒక చైత్ర పూర్ణిమ నాడు పిండి వంటలతో సుష్టుగా భోజనం చేసి కూర్చున్నాం కదా, పొద్దుపోయి భోజనం చేయటం వల్ల అందరికీ భుక్తాయసంగానే ఉంది. అందులో సోమసుందర స్వామి హాల్లో పడుకుని దొర్లుతూ పొట్ట నిమురుకుంటూ అవ్వయ్యారు రాసిన వేణ్పా పాడారు. నేనప్పుడు తమాషగా ఆ వేణ్పాయే రాసి పాడాను. ఇప్పుడు చదివింది ఆ 2 పద్యాల తాత్పర్యమే అన్నారు. సరే అన్న, వీలు చూసుకొని మరొక ఉత్తరం రాస్తాను. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల.
సూరి నాగమ్మ గారి లేఖలు రాసిన తేదీ 31/1/1946. అన్నా, ఈ ఉదయం అర్చిరాది మార్గాలను గురించి రాసిన వ్యాసం పేపర్లో చదివి అర్చిరాది మార్గాలు తద్వారా ఉత్తమ లోకాలు అని ఏవేవో రాస్తారు. అన్ని లోకాలు ఇలాగే ఉంటాయి. అతిశయమేముంది? ఇదిగో ఈ రేడియో పాడుతోంది. ఇందాక మద్రాసు పాట, ఇప్పుడు తిరుచునాపల్లిది, మళ్ళీ తిప్పితే మైసూరు. ఇన్ని ఊళ్ళు ఈ గడియలోనే తిరువణ్ణామలైలో ఉన్నవి కదా. అలాగే అన్ని లోకాలును మనసును తిప్పితే సరి, అన్నీ ఒక్క క్షణంలో చూడవచ్చు. ఏం లాభం? భ్రమించి తిరిగి తిరిగి వేశారుటే గాని శాంతి ఏది? అది కావాలంటే యథార్థం తెలుసుకోవాలి. తెలుసుకోకుంటే మనస్సు శాంతిలో అణగదు అన్నారు భగవాన్. అలాగే ఈ మధ్యనొకరు వైకుంఠమని, కైలాసమని, ఇంద్రలోకమని, చంద్రలోకమని అంటారే, అవన్నీ నిజంగా ఉన్నవా అని భగవంతులను ప్రశ్నించారు. అవునండి, నిజంగా ఉన్నాయనుకోండి. అక్కడ ఇలాగే ఒక స్వామి కూర్చొని ఉంటాడు. ఇలాగే భక్తులు పరివేష్టించి ఉంటారు. ఏదో వారు అడుగుతారు, ఏదో వీరు చెబుతారు. అంతా ఇలాగే ఉంటుంది. అయితే ఏమైంది? చంద్రలోకం చూస్తే ఇంద్రలోకమని, ఇంద్రలోకం చూస్తే వైకుంఠమని, వైకుంఠం చూస్తే కైలాసమని, ఇదని అదని మనసు పరిభ్రమిస్తూనే ఉంటుంది. శాంతి ఏది? అది కావాలంటే ఇన్నిటినీ యోచించి తనను తాను ఎరుగుటయే సరైన పంథ. తన్ను తాను ఎరిగితే ఇన్ని లోకాలను సంకల్ప మాత్రాన తనలో తాను కనవచ్చు. ఇన్నిటికీ మూలమైన తన్నుదా కన్నచో తనకన్నా అన్యమేదియు కానరాదే. అప్పుడు ఈ ప్రశ్నయే రాదు. ఆ వైకుంఠము, ఈ కైలాసము ఉండని ఉండకపోని నీ ఉన్నావనట నిజమే కదా. నీవెలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, నీ స్థితి గతి తెలుసుకో ముందు. ఆ తర్వాత లోకాల గురించి ఆలోచిద్దాం అన్నారు భగవాన్. సరే అన్నా, వీరు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. సూరి నాగమ్మ గారి లేఖలు రాసిన తేదీ 1/2/1946. అన్న, 1944లో ఒకనాటి ఉదయాన 8-9 ఆ ప్రాంతంలో ఒక భక్తుడు దీనంగా శ్రీవారిని సమీపించి, భగవానే, పుస్తకాలు చదివి తరించే ఉపాయం ఏదైనా చూసుకుందామంటే నాకు చదువు రాదే, ఏం చేసేది, నేను ఎలా తరించగలను అన్నాడు. దానికి భగవాన్, చదువు రాకుంటే ఏమి, నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలును అన్నారు. ఇక్కడున్న మీరంతా పుస్తకాలు చదువుకుంటూ ఉంటారే, నాకేమీ చేతకాదాయే, ఎలాగా అన్నాడు అతను. భగవాన్ చెయ్యి అతని వైపు చాచి ఆడిస్తూ, పుస్తకం ఏం చెబుతుందంటావు? నిన్ను నువ్వు చూసుకొని నన్ను చూడమంటుంది. అద్దం చేతపుచ్చుకుంటే నీ మొహం నువ్వే చూసుకో అని చూపినట్లే. తన మొహం ఏ విధంగా ఉంటే ఆ విధంగానే కదా కనపడేది. మొహం కడుక్కొని చూస్తే స్వచ్ఛంగా కనపడుతుంది. లేకుంటే ఇక్కడ మసి ఉంది, అక్కడ అది ఉంది, కడుక్కునిరా అని చెబుతుంది. పుస్తకము అంతే. తన్ను తాగన్న తర్వాత పుస్తకం చూస్తే అన్నీ అర్థమవుతాయి. తనను తాను చూడక పుస్తకం చూస్తే ఎన్ని లోట్లున్నావో చూడు. ముందు నిన్ను నువ్వు సరిచేసుకొని నన్ను చూడు అంటుంది. అంతే, నిన్ను నువ్వు చూసుకో, అదంతా నీకెందుకు అన్నారు. అతడు చాలా సంతోషంగా ధైర్యంగా వెళ్ళాడు. చొరవగల భక్తులొకరు అందుకుని, భగవాన్ అతనికి చిత్రంగా సమాధానం చెప్పారే అన్నారు. దానికి భగవాన్, చిత్రమేమున్నదండి, అంతా యథార్థమేగా. నేను మొదట ఏ పుస్తకాలు చదివాను, ఎవరి వద్ద ఏం తెలుసుకున్నాను, ఒకే నిష్టలో ఉండేవాణ్ణి. కొన్నాళ్లకు పళనిస్వామి టౌన్లో ఒకరి వద్ద నుంచి మంచి వేదాంత గ్రంథాలు తెచ్చి తప్పులుగా చదువుతూ ఉండేవారు. వయసైన వారు, సరిగ్గా చదువు రాదు, చదవాలన్న ఆశ మాత్రం ఉంది. పట్టుదలతో శ్రద్ధగా చదివేవారు. ఆ పట్టుదల, శ్రద్ధ చూసి నాకు సంతోషం కలిగేది. అందువల్ల మనమే చదివి చెబుదాం అని అనుకొని ఆ గ్రంథాలు తీసుకొని చదివితే అందులో వచ్చేదంతా మనకు ముందే అనుభవమైనదిగా ఉండేది. అరే, మన విషయం ఇందులో రాసి ఉందేమిటి అన్నట్టు ఆశ్చర్యం కలిగేది. ఒక్కొక్క గ్రంథంలోనూ అంతే.
విషయమంతా అనుభవంలో ఉన్నదే కనుక ఏది చూసినా క్షణంలో అర్థమయ్యేది నాకు. వారు 20 రోజులకు ఒక పుస్తకం చదివితే నేను 2 రోజుల్లో చదివి ముగించేవాణ్ణి. వారు అది ఇచ్చి ఇంకొకటి తెచ్చేవారు. ఈ విధంగానే నాకు గ్రంథ పరిచయం ఏర్పడింది అన్నారు భగవాన్. శివప్రకాశం పిళ్ళై భగవానుని చరిత్ర రాస్తూ ముందే బ్రహ్మమను పేరు తెలియకయే బ్రహ్మమైన జ్ఞాని అన్నారు, ఇందుకే కాబోలు అన్నారు భక్తులు. అది సరి, అందుకే తన్ను తా చూసి పుస్తకం చూస్తే మంచిదన్నారు. అలా చేస్తే ఉన్నదానికి పరిభాషరా ఇది అని తెలుస్తుంది. తన్ను చూడక గ్రంథం చూస్తే ఎన్ని లోట్లున్నవో చూడు అంటుంది అన్నారు భగవాన్. భగవాన్ వల్ల కావటం అందరికీ సాధ్యమా? అందువల్ల గ్రంథ సహాయం ఉంటే లోపాలు సరిదిద్దుకోవడానికైనా వీలే కదా అన్నారా భక్తులు. అది సరి, చదువు సహాయం కాదనలేదండి. చదువు రాదే ఎట్లాగ తరించటం అన్న విచారంతో కృంగిపోవలసిన పని లేదన్నానే కానీ చదవరాదన్నామా? చూడండి అతను ఎంత దిగాలు పడుతూ అడిగాడు. అటువంటి వారికి యథార్థం చెప్పకుంటే ఇంకా కుంగిపోరు అన్నారు భగవాన్. సరే అన్న, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 2/1/1946. అన్నా, 2 ఏళ్లకు ముందు పెద్దన్నయ్య వాళ్ళు ఆశ్రమానికి వచ్చినప్పుడు రిటైర్డ్ జడ్జి మన్నెం వెంకటరామయ్య గారు వచ్చారు ఇక్కడికి. లోగడ వారికి ఏదో జబ్బు చేసి నయమైంది కానీ నిశ్శేషం కాలేదట. వారు ఉదయం నుండి ఈ శరీర వ్యాధినంతా వర్ణించి భగవాన్తో చెబుతూ ఉంటే విని విని రాత్రి 8:30కి అవునండి, ఈ శరీరమే మనకొక వ్యాధి, దీనికి ఇంకొక వ్యాధి వచ్చిందంటే వ్యాధికే వ్యాధి వచ్చిందన్నమాట. అసలు వ్యాధి ఉందే, అది మనలను బాధించకుండా ఉండేందుకు ముందు ముందు సేవిస్తే ఈ వ్యాధికి వ్యాధి గనక మనని అంటదు. ముందు ఆ వ్యాధిని నివర్తింప చేసుకునే ఉపాయం చూడక దీనిని గురించి విచారిస్తూ ఉంటే ప్రయోజనం ఏమిటి? దీని త్రోవన దీన్ని పోనిచ్చి అసలు వ్యాధికి ఔషధం విచారించాలి మరి అన్నారు భగవాన్. దానికి తార్కాణంగా మొన్న ఈ మధ్య భక్తులు ప్రోత్సాహం చేయగా విశ్వనాథ బ్రహ్మచారి సంస్కృతంలో ఉన్న త్రిశూలపుర మహత్యం తమిళ వచనంగా రాశారు. అది రాసి ముగించేసరికి శ్రీవారి శరీరం ఇంచుక అస్వస్థతగా ఉండడం వల్ల ఆ పుస్తకం చూపితే దిద్దుతూ శ్రమ పడతారని దాన్ని చూపక దాచి ఉంచారు. బాగా స్వస్థత చేకూరకముందే భగవాన్ ఒకరోజు వారిని చూసి ఏమోయి మహత్యం ఎంతవరకు అయ్యింది అన్నారు. భగవానులతో అసత్యం చెప్పలేక ముగిసిందన్నారు వారు. తీసుకొని రాలేదేం అని భగవాన్ అడిగితే మీకు ఒళ్ళు బాగలేదని తీసుకురాలేదు అన్నారు. దానికి భగవాన్ ఓహో సరిసరి, నా ఒళ్ళు బాగుండకుంటే నాకేమి, దాని పాట అది పాడుతుంది, నాకేమోయి నేను ఊరికే ఉన్నానే, తెస్తే దిద్దుతాను, శరీరానికి ఏమన్నా ఉపచారం కావాలంటే వీరంతా చూసుకుంటారులే, తీసుకురా అన్నారు భగవాన్. వారికి ఇక విధి లేక తెచ్చి ఇస్తే రాత్రిళ్ళు కూడా దీపం పెట్టుకొని సరిచూశారు భగవాన్. వారి దేహ అస్వస్థత ఆ పనిని రవ్వంత కూడా అడ్డుకోలేదు మరి. సరే అన్న, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నామమాలించు భక్త భక్తుల భక్తుగా బ్రోవు అరుణాచల, నను బోలు దీనుల నింపొందగా చుచు చిరజీవి వై బ్రోవు అరుణాచల. ఎముకలరుగుదాసు మృదువాకు విను చెవింగును మానయల్పోక్తులరుణాచల. క్షమగలగిరి అల్పవాకు సద్వాకుగా గొలికావు మరి ఇష్టమరుణాచల.